వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యోగల్ కిషోర్ దాస్ స్వామీజీ. కృష్ణ చైతన్యం, గీతా సందేశం, హరే కృష్ణ మహామంత్రం మూడు సన్మార్గాలుగా భావించి ఆంధ్రాలోని నర్సీపట్నం నుండి అమెరికాలోని డెట్రైట్కి వచ్చినటువంటి ఒక యువకుడి గాథను ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొస్తాం. ప్రపంచంలో ఎన్నో అంశాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితాలు కానివ్వండి, ఉద్యోగ జీవితం కానివ్వండి, ప్రాపంచిక జీవితం కానివ్వండి, అన్నిటినీ త్యాగం చేయాలి అంటనంటే ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. తనకున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని, కుటుంబ నేపథ్యాలను, ఆస్తులు, ఐశ్వర్యాలను అన్నిటినీ వదిలిపెట్టి కృష్ణ మార్గమే సుగమమైనటువంటి మార్గం అనేటటువంటి అంశాన్ని భావించి అమెరికాలోని డెట్రాయిట్ ఫార్మింగ్టన్ హిల్ సమీపంలో ఇస్కాన్ టెంపుల్కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి యుగల్ కిషోర్ దాస్ గారు ఈరోజు ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్ గెస్ట్గా ఉన్నారు. స్వామీజీ, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. స్వామీజీ, నర్సీపట్నం నుండి డెట్రైట్ వరకు మీ ప్రయాణ ముఖ్యాంశాలు ఎట్లా ఉన్నాయి? ఈ రోజు వరకు ఎవరు నర్సీపట్నం పేరు గుర్తు తీసుకురాలేదు. యాక్చువల్గా చిన్నప్పుడు అక్కడ చదువుకున్నాను. యాక్చువల్గా నేను మాస్టర్స్ చదివాను మ్యాథమెటిక్స్లో. ఈ బిట్స్ పిల్లనిలో కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ చేస్తుంటే సింగపూర్లో జాబ్ వచ్చింది. ఆ రోజుల్లో థర్డ్ వరల్డ్ కంట్రీ డబ్బులు కావాలి, అందుకని చెప్పి సింగపూర్ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోయాను. అక్కడ ఒక 3.5 ఏళ్ళు 96 నుంచి 2000 వరకు సింగపూర్లో పనిచేశాను. తర్వాత అమెరికాలో మెట్ లైఫ్లో వచ్చింది జాబ్, న్యూయార్క్, అప్ స్టేట్ న్యూయార్క్, ఆల్బనీలో. సో ఆల్బనీలో వచ్చినప్పుడు అమెరికా 2000లో వచ్చానండి. వస్తే నేను అమెరికాలో పనిచేసిన లెస్ దాన్ 2 years. ఈ కొలీగ్స్ కొందరు ఈ భగవద్గీత క్లాసులు రమ్మంటే అక్కడికి వెళ్ళి మొదలు పెడితే అక్కడ పరిచయం అనమాట. తర్వాత జాబ్ అమెరికాలో వస్తే అమెరికాలో పెద్ద ఎక్కువ 2 సంవత్సరాల లెస్ దాన్ 2 years పనిచేసాను. తర్వాత ఉద్యోగం అనేసి ఇందులోకి వచ్చాను. మీరు 30 సంవత్సరాల వయసులో ఆలోచనలు అనేటటువంటివి 7 గుర్రాల మీద పరిగెత్తుతుంటాయి. మరి మీ ఆలోచనలు రివర్స్లో ఎందుకు పరిగెత్తాయి? అంటే మాకు రివర్స్ అనిపించింది, మీకు పాజిటివ్ అనిపించదు. యాక్చువల్గా చాలామంది నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు అడుగుతుంటారు, ఎందుకు ఉద్యోగం అనేసి అమెరికా అంటే డాలర్ అంటే అప్పట్లో 80 రూపాయలు, నేనున్నప్పుడు అయితే నేను వచ్చినప్పుడు 40-45 రూపాయలు అప్పట్లో. ఎందుకు మనసు అని చెప్పి కామన్ క్వశ్చన్. యాక్చువల్గా మీకు టైం ఉందంటే చెప్పమంటే షార్ట్గా చెప్పండి. నేను సింగపూర్లోనే పరిచయం భగవద్గీత, యూనో జీవితంలో డిసిప్లిన్ రావాలంటే భగవద్గీత చేయాలి, చదవాలి, అదేవిధంగా మంత్ర ధ్యానం చేయాలని చెప్పి అర్థమైంది. సో చేస్తున్నాను. అమెరికా ఉద్యోగం వచ్చాను. కానీ 2001లో మా ఆఫీస్లో న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్ ఇలా ఓపెన్ చేశాను అనమాట. రొనాల్డ్ రీగన్ ఫెల్ ఇన్ ద బాత్రూమ్ అండ్ బ్రోక్ హిస్ హిప్. నాన్సీ రీగన్, హిస్ వైఫ్, షీ వాజ్ రిక్వెస్టింగ్ ఆల్ ద అమెరికన్స్ టు ప్లీజ్ ప్రే ఫర్ మై హస్బెండ్ అని చెప్పి చదివాను. మా ఆయన బాత్రూంలో పడిపోయాడు, ఆయన హిప్ విరిగిపోయింది, అందుకని అందరూ మా ఆయన కోసం ప్రే చేయండి అని చదివితే నేనేమో నా మనసులో, మీరు ఒక 30-40 ఏళ్ళు హాలీవుడ్ స్టార్ అండి, రొనాల్డ్ రీగన్ హాలీవుడ్ స్టార్. సో హాలీవుడ్ స్టార్ అంటే ఇప్పుడు ప్రపంచంలో అందరికీ ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బుల తర్వాత కావాల్సింది పేరు ప్రతిష్టలు, దాని తర్వాత సెన్స్ ఎంజాయ్మెంట్, ఇంద్రియ భోగం, ఇవన్నీ ఆయనకున్నాయి. సో నా మనసులో అనుకున్నాను అనమాట. నేను హాస్పిటల్కి వెళ్ళి, సార్ యూనో యువర్ హాలీవుడ్ స్టార్, యువర్ ఎ సెలబ్రిటీ ఫర్ 30-40 years, యూ హ్యాడ్ సో మచ్ మనీ ఇన్ ద బ్యాంక్ అండ్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వాచ్ యువర్ మూవీస్, యూనో థింక్ ఆఫ్ దోస్ గుడ్ ఓల్డెన్ డేస్. అది కూడా కాకుండా ఇంకోటి కూడా ఉందండి ఆయనకి, 2 times కాలిఫోర్నియా గవర్నర్, ప్లస్ 2 times అమెరికన్ ప్రెసిడెంట్. సో నేను నా మనసులో నేను హాస్పిటల్కి వెళ్ళి, సార్ థింక్ ఆఫ్ దోస్ గుడ్ ఓల్డెన్ డేస్ అండ్ ఫర్గెట్ యువర్ సఫరింగ్, పూర్వం రోజులు గుర్తెచ్చుకుని ఇవాళ సఫరింగ్ని మర్చిపోండి అంటే ఏమంటాడు అని అనుకున్నాను మనసులో.
వెంటనే నా మనసులో ఏమొచ్చిందంటే, ఏయ్! ఎన్ని గతంలో మీరు ఎంత ఆనందించినా, ఇవాళ దుఃఖం గతంలో ఆనందాన్ని కాంపెన్సేట్ చేయదు. ఇవాళ దుఃఖం కాంపెన్సేట్ చేయదు. యెస్టర్‌డేస్ హ్యాపీనెస్ విల్ నాట్ కాంపెన్సేట్ టుడేస్ మిజరీ అని చెప్పి ఒక ఫ్లాష్ మైండ్‌లో వచ్చింది. యెస్. ఎప్పుడైతే రాగానే నా మైండ్‌లో అంటే నేను అమెరికా డబ్బులు సంపాదనకి వచ్చాను. బాడీ అనేది మెషిన్. ఇప్పుడు ఈ టేబుల్ ఉందండి. 40 ఏళ్ళు. మీ సెల్ ఫోన్ ఉంది. అదొక 6 ఏళ్ళు. నా Yes. దగ్గర కంప్యూటర్ ఉంది. ఒక 6 ఏళ్ళు. ఇలాగ ప్రతిదానికి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. అలాగే శరీరం కూడా 80, 90, 100 మాక్సిమం 100 ఏళ్ళు. దీని తర్వాత శరీరం కూడా పోతుంది అనమాట. అందుకని అంటే 30, 40 ఏళ్ళ తర్వాత ఆయనకి ఏదైతే జరుగుతుందో నా బాడీకి కూడా అదే జరుగుతుందనమాట. యెస్. కాకపోతే నేను ఆయనలాగా బిలియన్లు సంపాదించలేను. కానీ అప్పటికే భగవద్గీత చదివినాను. అదే ఎనఫ్. సో భగవద్గీత చదవడం వల్ల నేను ఎందుకు భగవద్గీతలో కృష్ణుడు నువ్వు శరీరం కాదు ఆత్మ అంటాడు. నా శరీరం ఫెయిల్ అయ్యే ముందే నేను ఎందుకు దీని మీద రీసెర్చ్ చేసి ప్రపంచానికి నువ్వు శరీరం కాదు ఆత్మ అని చెప్పి రీసెర్చ్ చేసిన తర్వాత నేను చెప్తే అది నాకు ప్రపంచానికి చాలా లాభిస్తుంది, అది లాభకరం అవుతుంది అని చెప్పి 1 ఇయర్లోగా లెస్ దాన్ 1 ఇయర్ ఫుల్ టైం జాయిన్ అయ్యానండి. యెస్. అంటే మా గురువుగారు పరిచయం అయిన తర్వాత సో ఇంకా ఆ రోజు నుంచి ఇవాళ వరకు వెనక్కి చూడలేదు. యెస్. స్వామీజీ, కామ, క్రోధ, మదలోభ మాత్సల్యాలను కంట్రోల్ చేసుకోవాలంటే మానవ జీవితంలో అనితరమైనటువంటి సాధ్యం. మీకు ఎట్లా పాజిబిలిటీ అయింది? మీరు ఎట్లా ఓవర్కమ్ అయ్యారు? 100% ఓవర్కమ్ అని నేను చెప్పను. కానీ సాధన ద్వారా సాధన ఉన్న పనులు సమకూరుద్దరిలోని విశ్వదాభిరామినుడు అని చెప్పి వేమన తాలూకు స్టేట్మెంట్ ఉందండి. యెస్. అందుకని ఏంటంటే అలా ఫుల్ టైం జాయిన్ అవ్వడానికి ఆ స్ట్రెంగ్త్ ప్రభుపాద్ గారు మా గురుగారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ తాలూకా కృప వల్ల నా సాధన వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడిపిస్తున్నాం. ఇదేంటంటే కోటాను కోట్ల జన్మలు మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ పరమోత్కృష్టమైంది యాక్చువల్గా. సో మానవ జన్మ లభించినప్పుడు ఏంటంటే ఈ జన్మలోనే మనం మన హృదయంలో కల్మషాలను పోగొట్టుకోగలం. దానికి ఏంటంటే సాధన చేయాలి. సాధన ద్వారా ఏదైనా సాధ్యం. అందుకని స్వామీజీ, అమెరికా అంటారంటే అందరికీ అందే ద్రాక్ష కాదు. అటువంటి దేశంలో మీరు 168 గంటలు నిరంతరమైనటువంటి కీర్తన చేసినటువంటి ఘనత మీకు దక్కింది. ఎట్లా? అంటే నిస్వార్థంగా ప్రపంచం లాభపడాలి అని కోరుకుండాలి. ఇప్పుడు ఇవాళ ఏంటంటే ప్రపంచం ఎందుకు ఇంత కష్టమైన పరిస్థితిలో ఉందంటే ప్రతి వాళ్ళకి మీ మైన్ నేను నాది విపరీతమైన స్వార్థం. దానివల్ల ప్రజలు శరీర భావంలో ఉన్నప్పుడు ఏంటంటే వచ్చేవి కామం, అది తీరినప్పుడు క్రోధం, అది తీరినప్పుడు లోభం, పక్క వాళ్ళకి తీరినప్పుడేమో వాళ్ళ మీద మనకు అసూయ. ఈ విధంగా యాక్చువల్గా చెప్పాలంటే వాస్తవానికి ప్రపంచం చాలా దుర్గమైన పరిస్థితిలో ఉన్నది. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఆధ్యాత్మికత ఎవరు ఫాలో అవ్వరు, రూలర్స్ సపోర్ట్ చేయట్లేదు. యాక్చువల్గా నేను ఇండియా నుంచి అమెరికా వచ్చిన 3 వారాలు నడుస్తున్నాయి. 3 వారాలు నడుస్తున్నాయి. ఫ్లైట్ కూడా డిలే అయిపోయింది యాక్చువల్గా 1 వారం 2 వారాలు. సో నేను ఎక్కడ చూసినా లండన్లో ఆగాను, జూరిక్లో క్లాసులు ఇచ్చాను, స్విట్జర్లాండ్లో ఎక్కడ చూసినా ఒకటే మాట. సో వీళ్ళని క్రిటిసైజ్ చేసే బదులు ఇప్పుడు నేను రూలర్స్ని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు విమర్శిస్తే నాకేం లాభం రాదు. నేనే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేను. నాకు చేతిలో ఏముందంటే నాకు ఇదంతా తెలుసు, ఇదంతా ఎనర్జీ, దీని వెనకాల ఎనర్జెటిక్ భగవంతుడు ఉన్నాడు, మేము కృష్ణుడు అంటాం. సో అందుకని ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు, మగవాళ్ళు చనిపోతున్నారు, స్త్రీ పురుషులు చనిపోతున్నారు బాంబుల వల్ల. ఒక కంట్రీ నేను అమెరికా వచ్చే ముందు లండన్లో ఉన్నప్పుడు 15,000 బాంబులు వేసింది వేరే కంట్రీ మీద. టెక్నాలజీ ఏం టెక్నాలజీ అండి? ఇవాళ టెక్నాలజీ సృష్టికి పనికి రావట్లేదు, నాశనానికి పనికి వస్తున్నది. అందుకని ఏం చేశానంటే వెనక్కి వచ్చినప్పుడు నా హృదయం చాలా యాక్చువల్గా బాధపడింది. మేమేం చేయగలం అని చెప్పి, సరే నేనేమి చేయలేను, అమెరికాలో మూలుంటాం,
యూనో దట్టు వేరే కంట్రీ నుంచి వచ్చున్నాం, సిటిజన్ అయితే అయ్యుండొచ్చు కాక. సరే ప్రార్థిస్తాను. నేను ఒక్కడిని Yes. ప్రార్థిస్తే ఏం జరుగుతుంది? నా ప్రార్థన తాలూకు ఇన్‌ఫ్లుయెన్స్ నాకు తెలుసు. మా Yes. టెంపుల్ నేను వెస్ట్ వర్జినియాలో ఉండేవాడిని. మా టెంపుల్ మూవ్ అయిపోయినప్పుడు ఇక్కడికి మూవ్ అయ్యాను మిషిగన్‌లో 2012లో మూవ్ అయ్యాను. నా దగ్గర డబ్బులేం లేవు. నేను Yes. ఉద్యోగం మానేసి 24 ఏళ్ల పైన 25 ఏళ్ళు 24 ఏళ్ల పైన అయిపోయింది. సో ఇక్కడికి ఏం డబ్బు లేకుండానే వచ్చాం. ఇవాళ మాకు ఇంత పెద్ద టెంపుల్ ఉన్నది. మరి ఎవరు ఇచ్చారంటే కృష్ణుడు. ఎప్పుడు Yes. టెంపుల్ కన్‌స్ట్రక్షన్ అయిపోయినా డబ్బులు లేకపోతే ఒకసారి కీర్తన చేసినవాడు. నెక్స్ట్ Yes. డే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. Yes. ఎప్పుడు టెంపుల్ ఆగిపోలేదు. Yes. స్వామీజీ, అందుకని ఏం స్వామీజీ. చేశానంటే లెట్ మీ ఫినిష్. Yeah. కీర్తన చేద్దామని చెప్పి ఒక 128 గంటలు మా వాళ్ళందరికీ చెప్పి పిలిచి చేసాం. Yes. 128 గంటలు నిరాటంకంగా కీర్తన అయితే నడిచిపోయి వెళ్ళిపోయిందండి. Mm. చాలా మంది అయితే వచ్చి అప్రిషియేట్ చేశారు. రోజు ఒక పెద్ద ఫెస్టివల్‌లా నడిచింది ఆ డైరెక్షన్. చాలా ఆనందకరమైన విషయం. Yes. అంటే కృష్ణ చైతన్యం అనేటటువంటి పేరుతోనే మీరు ఇక్కడ ఒక ఆధ్యాత్మిక ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అసలు కృష్ణ చైతన్యం అనేటటువంటి వర్డ్ మీనింగ్ ఏంటి? దాని ఇన్స్పిరేషనల్ అమెరికాకి ఎట్లా ఉపయోగపడుతుంది? మన భారత కమ్యూనిటీస్‌కి ఎట్లా ఉపయోగపడుతుంది? డెట్రాయిట్ మహానగరానికి ఎట్లా ఉపయోగపడుతుంది? కృష్ణ చైతన్యం అంటే ఏంటంటే ముందు మనం శరీరం కాదు ఆత్మ అండి. Yes. అది మనం మర్చిపోయాం. శరీర భావంలో ఉంటాం. యూనో ఆత్మ తాలూకా స్వభావం ఏంటంటే చైతన్యం, కాన్షియస్‌నెస్. ఇప్పుడు లైట్ ఉందంటే సూర్యుడు ఉన్నాడు. Yes. అదేవిధంగా మన చైతన్యం ఉందంటే మన ఆత్మ ఉందని అనమాట. Yes. సో అది శరీర భావన ఉన్నప్పుడు శరీర చైతన్యం, నేనే శరీరం అనుకుంటాం. కానీ కృష్ణుడు భగవద్గీతలో మమే వాంసే జీవులకే జీవభూత సనాతన మన సృష్టానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి. అర్జున, అందరూ జీవులు నా తాలూకు అంశాలు అంటాడు. అంటే Yes. మీరు పెద్ద అగ్ని తీసుకుంటే అందులో మీరు చిన్న నిప్పురవ అయితే కృష్ణుడు అగ్ని అన్నమాట. సో కృష్ణుడి తాలూకు అంశాలు మనం. అదేవిధంగా కృష్ణుడు ఏమంటాడంటే సర్వయోనిషి కౌంతేయ మూర్తే సంభవంతే తాషాం బ్రహ్మం హద్యోనిర్ అహం బీజ ప్రజాపిత. అర్జున, అన్ని జీవరాశులకి ఐఎమ్ ద సీడ్ గివింగ్ ఫాదర్, నేనే ఆత్మనిచ్చే తండ్రి నేను అంటాడు. Yes. సో అందుకని ఏంటంటే మనం ఆయన తాలూకు అంశాలు కాబట్టి ఆయన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఆయన్ని ఆయన తాలూకా స్పృహలో ఉండడమే కృష్ణ Yes. చైతన్యం. ఎస్. స్వామీజీ, నేను గత కొన్ని సంవత్సరాల నుండి అమెరికాలో చాలా ప్రాంతాలలో తిరిగాను. అమెరికా అంటే ఒక అద్భుతమైనటువంటి దేశం. కానీ నాకు నచ్చని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది మీతో క్లారిఫై చేసుకుందామని అనుకుంటున్నాను. స్వామీజీ, యాజ్ ఆన్ టుడే ప్రపంచంలో 8 చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే 16 కంటే ఎక్కువ దేశాలు యుద్ధంలో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఆచార్య గారు చెప్పినటువంటి బోధనలు కానివ్వండి, మీరు అంటే ఇస్కాన్ ఉద్యమం అనేటటువంటిది ప్రపంచ ఎల్లలు లేని ప్రాంతానికి కూడా, అంటే సూర్యక్రాంతి రీచ్ కాని చోట కూడా ఈరోజు ఇస్కాన్ సిద్ధాంతం కొనసాగుతుంది. మీరు ప్రపంచ శాంతికి ఏం మెసేజ్ ఇస్తారు? ప్రతి యూనివర్సిటీకి ఒక మోటో ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు ఇక్కడ వేన్ స్టేట్ యూనివర్సిటీకి వెళ్తాం, వాళ్ళ మోటో ఎయిమ్ హయ్యర్. అంటే మీ జీవితంలో మంచి ఎయిమ్ ఉండాలి. అలాగా మన వేదిక్ కల్చర్ కూడా ఒక ఎయిమ్ ఉందండి. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. అంటే సింపుల్గా జీవించండి, ఉన్నతంగా ఆలోచించి బతకండి. ఇవాళ హై లివింగ్ నో థింకింగ్. యూనో ఎప్పుడైతే హై లివింగ్ అండ్ నో థింకింగ్ ఉందో ఎప్పుడైతే హై లివింగ్ అండ్ నో థింకింగ్ ఉందో స్వార్థం, యూనో ఎవరు ప్రపంచంలో స్వార్థం ఎంతలా పెరిగిపోయిందంటే డబ్బు కంట్రోల్ చేస్తున్నది ప్రపంచాన్ని వాళ్ళు యాక్చువల్గా. యూనో డబ్బు చాలా టెంపరరీ. మోసం, దగ, కుట్ర ఎంత పతనం అయిపోయిందంటే ప్రపంచం ఈ 20 ఏళ్లలో కూడా, ఈ 25 ఏళ్లలో యూనో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మీకు తెలుసో తెలియదో, అందుకని అంటే ప్రతి వాళ్ళు కూడా సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని చెప్పి ఈ ఒక్క మోటోని ఫాలో అయితే ప్రపంచంలో అందరూ ఆనందం సేవలో ఉందని చెప్పి అందరికీ సేవ చేయాలని ప్రయత్నిస్తే ప్రపంచ శాంతి చాలా వేగంగా వస్తుందండి. అదే స్వామి, ఇస్కాన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి కార్యక్రమంలో కూడా శాంతి, మనశ్శాంతి రెండు ఉంటేనే జయించగలం అనేటటువంటి ఒక స్లోగన్ ఇస్తుంది. ఇతర దేశాలలో అంటే అమెరికాతో పాటు, ఇండియాతో పాటు ఇతర దేశాలలో ఎలాంటి స్పందన ఉంటుంది ఇస్కాన్? ఇవాళ ఏంటంటే
స్పిరిచువాలిటీ వాస్తవానికి స్పిరిచువాలిటీ బాగానే దెబ్బ తగులుతున్నది. తగిలిన గొప్పతనం ఏంటంటే ప్రభుపాద ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ నుండి వచ్చి, అంటే ప్రపంచ దేశాలన్నీ ఒక 50 ఏళ్ళ క్రితం ఇండియాని ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ కింద చూసేవాళ్ళు. ఇప్పటికీ చూస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నా తెలియదు కానీ చాలా వరకు దేశాలు అవునా? చూస్తున్నారు. కానీ ప్రభుపాద ఏమంటారంటే, ప్రభుపాద ₹40 వచ్చారు. ఆ ₹40 ఎవరు డాలర్ల కింద కన్వర్ట్ చేయలేదు. కానీ ఆయన తాలూకా భక్తి శక్తితో ఆయన ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని, భక్తి మార్గాన్ని ప్రపంచం అంతా నలుమూలల 12 ఏళ్లలో 108 టెంపుల్స్ కట్టించారండి. సో కట్టించి ఇప్పుడు నేను మొన్న ఒక 4 నెలల క్రితం యూరప్ వెళ్ళాను. గతంలో లండన్ కూడా వెళ్తుండేవాడిని, సింగపూర్ కూడా అక్కడ వర్క్ చేసిన అక్కడికి వెళ్తుండేవాడిని. ఎవరైతే ఆ టెంపుల్స్లో జనాలు బయట వాళ్ళు వస్తారు, ఎప్పుడైతే ఇందులో సత్యం ఉందని చెప్పి గ్రహిస్తారో వాళ్ళు గట్టిగానే పట్టుకుంటారు. యూనో అది నేను చూశాను. ఎందుకంటే ప్రభుపాద్ గారు చేసిన పని ఏంటంటే, మీరు రోజు పావుగంట మంత్ర ధ్యానం చేయండి. మనకి ఎందుకు మనశ్శాంతి లేదు చెప్పండి? ఈ మనశ్శాంతికి మనకి వల్ల మన హృదయంలో అంతా మన హృదయం కానీ మన మనసుకుని అంత కల్మషంతో నిండిపోయింది. దీనికి ప్రభుపాద్ గారు ఒక 4 ప్రాంగ్డ్ స్ట్రాటజీ ఇస్తారు. ఏంటంటే, ప్యూరిఫై యువర్ సెన్సెస్ బై ఈటింగ్ బ్లెస్డ్ ఫుడ్. అంటే మేము వెజిటేరియన్ ఫుడ్ని నైవేద్యం పెట్టి తినమంటారు. యూనో అరే 10 సంవత్సరాల వర్షాలు లేకపోతే, 10 నెలలు సూర్యుడు లేకపోతే మీరు ఒక క్యారెట్ మ్యానుఫ్యాక్చర్ చేయగలరా? యూనో ఒక ల్యాబొరేటరీలో చేయలేరు. అందుకని థ్యాంక్ యూ చెప్పండి. ఎలా థ్యాంక్ యూ చెప్పాలి? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మన. అందుకని మీరు వెజిటేరియన్ భోజనం నైవేద్యం పెట్టిన ప్రసాదం తినండి. దానివల్ల మీ ఇంద్రియాలు ప్యూరిఫై అవుతారు. మన 99% మన జీవితంలో ప్రాబ్లమ్స్ కారణం అదుపు లేని మనస్సు. దాన్ని కంట్రోల్ చేయడానికి మంత్ర మెడిటేషన్ ఇచ్చారు. మన్ అంటే మనస్సు, త్ర అంటే లిబరేట్స్. మనస్త్రాయతే ఇది మంత్రం ఏం చేస్తుంది? మన మనసుని మెల్లిగా అదుపులోకి తెస్తుంది. సో ఆ విధంగా మన మనసు ప్యూరిఫై అవుతుంది. 3 భగవద్గీత ఇచ్చారు. దాని 3 మనసు పైన ఉన్నది బుద్ధిని షార్పన్ చేయాలంటే, బుద్ధికి పదును పెట్టాలంటే శాస్త్రం చదవండి. భగవద్గీత ఒక శ్లోకం 3 నిమిషాలు చదవండి. ఈ 3. 4 మనందరికీ ఇవాళ అశాంతికి కారణం బ్యాడ్ కర్మ పోవాలంటే నేను గుడికి రాకపోయినా ఇంట్లోనైనా 10 నిమిషాలు ప్రార్థన చేసి టెంపుల్కి వచ్చి సేవ చేస్తే మన బ్యాడ్ కర్మ పోవడమే కాదు, మన అహంకారం పోతుందండి. మ్యారేజ్లో డివోర్స్ అయిపోవడానికి ప్రపంచం యావరేజ్ డివోర్స్ రేట్ 40% ఇవాళ. కారణం అహంకారానికి దానికి సొల్యూషన్ ఒకటే, సేవ. నేను ఐఎమ్ యువర్ సర్వెంట్ అని చెప్పి సేవ చేస్తే అదొకటే మెడిసిన్ యాక్చువల్గా. సో ఈ 4 వేదలు ఎప్పుడైతే మనం మనసుకి, బుద్ధికి, అహంకారానికి, ఇంద్రియాలకి మనం మెడిసిన్ ఇస్తామో, నేను చెప్పినట్టు మన జీవితం చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. మన మనస్సు అదుపులో ఉండి మనకి మనశ్శాంతి వస్తుంది. దేశాల మధ్య ఎలాంటి ప్రేమ పెరగాలి? ఆ దేశాలు ఎట్లా ఆలోచించాలి? దేశాల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండాలండి, మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ఇవాళంతా దేశాల మధ్య వాళ్ళు జరిగే అగ్రిమెంట్లన్నీ కూడా మనీ బేస్డ్ అగ్రిమెంట్స్. మీరేమో మా కంట్రీకి $10 బిలియన్ వస్తువులు మీరు కొనుక్కోండి, మీ కంట్రీ నుంచి మేము $20 బిలియన్ కొనుక్కుంటాం. హ్యూమన్ ఎక్స్చేంజ్ జరగడం లేదు కానీ బిజినెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంతేకాని ఈ ప్రతి వాళ్ళు ఏంటంటే ఏ విధంగా అవతల వాళ్ళని మనం ఎక్స్ప్లోయిట్ చేయగలం, లేదు నా దగ్గర శక్తి ఉంది, బాంబులని పవర్ ఉంది, మైట్ ఈజ్ రైట్ అని చెప్పి చూపిస్తున్నారు. తప్పది. చాలామంది తెలియదు ఏంటంటే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నది న్యూటన్స్ థర్డ్ లా మాత్రమే కాదండి, ప్రకృతి లా కూడా. అది మన బూమరాంగ్ అంటారు. మీరు బూమరాంగ్ ఇసిరితే అది మళ్ళీ మన దగ్గరికి వెనక్కి వస్తుంది. అది తెలియాలి అందరికీ. అందుకని నేను బిజినెస్ అగ్రిమెంట్స్ కాకుండా ముందు వాళ్ళ తాలూకా అభిప్రాయాలని, వాళ్ళ తాలూకా భాషని, వాళ్ళ తాలూకా వేష భాషల్ని, వాళ్ళ తాలూకా కల్చర్ని, నాగరికతని మనం రెస్పెక్ట్ చేయాలి. అదేవిధంగా వాళ్ళు కూడా మన కల్చర్ని అర్థం చేసుకుని రెస్పెక్ట్ చేస్తే ఇది డెఫినెట్గా దేశాల మధ్య మంచి
సంబంధం ఏర్పడడానికి ఇది తోడ్పడుతుంది. మీకు ఒక స్వామీజీ శ్లోకం చెప్తాను. ప్లీజ్ నేను అదే అడగబోతున్నాను. ఎస్. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ సుపాకే చ పండిత సమదర్శన. యూనో ఒక ఒక ఋషి యూనో కుక్కని, ఇది భగవద్గీతలో ఉంటుంది, కుక్కని కుక్క మాంసం తినేవాడిని, ఒక ఏనుగుని యూనో అదేవిధంగా ఒక సాధుని సమదృష్టితో చూస్తాడు. అంటే వాళ్ళందరూ ఒకటనా? వాళ్ళందరూ ఒకటి. ఏ విధంగా? వాళ్ళ శరీరాలు వెనుకున్న కామన్ డినామినేటర్ ఆత్మ, అందుకని వాళ్ళందరూ ఒకటే. కానీ వేరు ఏదో వాళ్ళ కర్మల వల్ల ఒకళ్ళకి కుక్క శరీరం వచ్చింది, ఒకళ్ళకి కుక్క శరీరం తినే ఒక భావన ఉన్న మనిషి శరీరం వచ్చింది. యూనో ఆ విధంగా కండిషన్ ఉన్నది, కానీ వాళ్ళ వెనకాల మాత్రం ఆత్మ ఒకటేనండి. యూనో అందుకని కిండ్రెడ్ స్పిరిట్ అంటారు, సజాతి. సో ఎప్పుడైతే ఇది తెలుస్తో ఈ ఋషి ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ సందృష్టితో చూస్తాడు. అరే యూనో ఈ వ్యక్తి కుక్క మాంసం తీస్తున్నాడని చెప్పి వాడికి జ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు, లేదు ఈ వ్యక్తి ఆల్రెడీ జ్ఞానవంతుడని చెప్పి వాడికి గౌరవం ఇస్తాడు. సో అందుకని సమదృష్టితో చూడాలి. ఎప్పుడైతే అలా చూసామో మన మనసు ప్రశాంతం అవుతుంది, వాళ్ళకి వీలైనందుగా సేవ చేస్తాము, వాళ్ళు బెటర్ అవుతారు. స్వామీజీ స్లోగా ఇండియాలోకి వెళ్దాం. గత 12 సంవత్సరాల నుండి ఇండియాలో ఎన్డీఏ ప్రభుత్వం అనేది కొనసాగుతుంది. సనాతన ధర్మ పరిరక్షణ గురించి, హిందూ ధర్మ పరిరక్షణ గురించి పనిచేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. మీ ఎనాలిసిస్లో, మీ అంచనాలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అభివృద్ధిని మీరు ఎలా కొలమానం చేస్తారు? అంటే ఇండియాతో అంత ఎక్కువ కనెక్టెడ్గా ఉండం, కానీ వాళ్ళు చేసేది యూనో అభివృద్ధి కొనసాగుతుందంటే చాలా సంతోషం, చాలా ఆనందం. కానీ ఇండియా ధనిక దేశం అవుతున్నది, యూనో నిరక్షరాస్యత పోతున్నది, అదేవిధంగా పేదరికం తగ్గుతున్నది, ఇవన్నీ వింటూ ఉంటాం. మంచిదే, చాలా మంచిది యూనో. కాకపోతే ఏంటంటే వీఆర్ గ్రోయింగ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ కల్చర్ యూనో, అట్ ద నైతిక విలువలు పడిపోతున్నాయి సమాజంలో. యూనో రూలర్లు మంచి వాళ్ళు అయి ఉండొచ్చు కాక, కానీ రూలర్లు మంచి వాళ్ళే, కానీ దానికి సపోర్ట్ ప్రజలు కూడా మంచి వాళ్ళు అవ్వాలి యాక్చువల్గా. ఏమైనా ఇవాళ ధనం పెరిగింది, కాకపోతే ఏంటంటే వాల్యూలు పడిపోతున్నాయి. యూనో నేను విన్నది ఏంటంటే 2010 నుంచి 2012 ఎంతవరకు రేట్ అన్నది లేదు, ఒక్క బొంబాయిలోనే 2.5 లక్షల డివోర్స్ రేట్ ఇండియాలో పెరిగింది. యూనో ఎందుకు పెరిగిందంటే పూర్వం ఇండియా తల గొప్పదనం ఏంటంటే స్పిరిచువాలిటీ. యూనో యాక్చువల్గా ఒక బ్రిటిష్ ఆథర్ ఏమంటాడంటే స్పిరిచువాలిటీలో ఒకే ఒక మిలియనర్ ఉన్నారు, దేర్ ఇస్ నో సెకండ్ మిలియనియర్. హూ ఇస్ దట్ 1 మిలియనియర్? ఇండియా. ఐఎమ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్గా నేను విన్నప్పుడు ఫస్ట్ టైం. యూనో సో ప్రపంచం అంతా ఇండియా చూస్తుంది, ఎందుకంటే ఇంకా మ్యారేజ్లు స్టేబుల్, ఇక్కడ ఇంకా పిల్లలు తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తారు. యూనో మెంటల్ ప్రాబ్లమ్స్ తక్కువ. యూనో ఇప్పుడు మీరు ఫ్రాన్స్ కానీ యూరోప్ కానీ ఎక్కడ చూసినా, అమెరికాలో కొన్ని ప్లేసులు ఏంటంటే 70% మ్యారేజ్ డివోర్స్ రేట్ యాక్చువల్గా. అలాంటిది ఇండియాలో 1% ఇంకప్పటికి కూడా. కానీ నైతిక విలువల పతనం అయితే ఉందండి. సో దెర్ ఇస్ అ స్టడీ డిగ్రేడేషన్ ఇన్ ఇండియా ఆల్సో. ఎందుకంటే మన తాలూకా ఫౌండేషన్ వదిలేసి వెళ్ళిపోతున్నాం. అందుకని సో డబ్బు సంపాదించడం తప్పు కాదు, నైతిక కదండి, ఆర్థికంగా ఒక వ్యక్తి తన స్థాయిని పెంచుకోవడం డెఫినెట్గా తప్పు కాదు, కావాలి. కాకపోతే అంటే మన రూట్స్ అయితే మనం వదలకూడదండి. ఆ రూట్స్ వదలకుండా యూనో ఇండియా రూట్స్ ఏంటంటే ఆధ్యాత్మిక తత్వం, భగవద్గీత, భాగవతం, యూనో ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి. అందుకని చెప్పి ఏంటంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో మనం అన్ని విధాలు ఎదుగుతాం. ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా అన్ని విధాలుగా మనం పురోభివృద్ధి చేద్దాం. దాన్ని సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్కి నా తలక నమస్కారాలు. భారత జాతి ఖ్యాతిని గౌరవిస్తూ ఒక శ్లోకం ఏమన్నా ఉంటుంది? అంటే నేను చిన్నప్పుడు చదువుకున్నది అనమాట. ఏ దేశం ఎగిన ఎందుకు ఆలినా, ఏ పీఠం ఎక్కిన ఎవరిద్దరైనా, పొగడరా నీ తల్లి భూమి భారత్ని, నిలపరా నీ జాతి నిండి గౌరవం అని చెప్పి చిన్నప్పుడు చదువుకునేవాళ్ళు అనమాట. సో అంటే ఇండియాకి భారత్ అని పేరు రావడానికి కారణం ఏంటంటే మహారాజు భరతుడు, శకుంతల దుష్యంతుడు
దుష్యంతుల కొడుకు పేరు భరతుడే. అదేవిధంగా ఋషభ్ దేవుడి తాలూకు కొడుకు పేరు కూడా భరతుడే. అదేవిధంగా రాముడు తాలూకు తమ్ముడు పేరు కూడా భరతుడే. Yes. సో కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ పేరుకు రాజులే కానీ రాజ ఋషులు. రాజఋషి. ఎస్. యూనో అందుకని అసలు భాగవతంలో భరత మహారాజ్ తాలూకు కథ వింటే లేదంటే ఒక అంబరీష్ మహారాజ్ కథ వింటే ఎస్. ఇప్పుడు ఎలక్షన్లో అందరూ రామరాజ్యం రావాలి అంటారు. ఇప్పటికి కూడా రాముడి తాలూకు రాజ్యం అంత గొప్ప అనమాట. ఎందుకంటే రూలర్ చాలా గొప్ప. అప్పుడు వాళ్ళు రాజులే కానీ ఋషులు కూడా. ఎస్. స్వామీజీ, ఈ రోజు డేట్లో భారతదేశంలో కానివ్వండి, మన 2 తెలుగు రాష్ట్రాలలో కానివ్వండి, 2 ప్రధానమైనటువంటి సామాజిక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. మొట్టమొదటిది, యువత, అమ్మాయిలు రెంటే బాయ్ ఫ్రెండ్ అనేటటువంటి ట్రెండ్ కొనసాగుతుంది. అద్దెకు బాయ్ ఫ్రెండ్ను తీసుకోవాలనేటటువంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ సబ్జెక్ట్. ఏం స్పందిస్తారు దాన్ని? హరే కృష్ణ. ప్రభుపాద్ గారు అమెరికా వచ్చినప్పుడు అంటే ఇప్పుడు రోమన్ కల్చర్ 400 ఏళ్ళు ఉన్నది. ఎస్. మా గురుగారు అమెరికన్ యాక్చువల్గా ఆయన చెప్తారనమాట, రోమన్ కల్చర్ నాశనం అయిపోవడానికి 2 కారణాలు: ఇల్లిసిట్ సెక్స్ అండ్ ఓవర్ ఈటింగ్. ఎస్. ఎప్పుడైతే ఇల్లిసిట్ సెక్స్కి వెళ్తారో అంటే పెళ్లి చేసుకుని పిల్లలు కనడం తప్పు కాదు. కృష్ణుడు భగవద్గీతలో ఒప్పుకుంటాడు యాక్చువల్గా కృష్ణుడు. కామోస్మి భరతర్షభ అని చెప్పి శ్లోకం ఉంటుంది యాక్చువల్ భగవద్గీతలో. ఎస్. సో ఆ విధంగా పెళ్లి చేసుకుని భార్య పిల్లల్ని చాలా రెస్పాన్సిబుల్గా చూస్తూ వివాహేతర సంబంధాలు పెట్టుకోకుండా జీవితంలో ముందుకి ఆధ్యాత్మికత ఈ జీవితాన్ని కొనసాగిస్తే ఆ హ్యూమన్ లైఫ్ పర్ఫెక్ట్ యాక్చువల్గా. ఎస్. ఇవాళ అమ్మాయిలు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే, ఈ ఇండియా స్వతంత్రం వచ్చిన తర్వాత 1940 తర్వాత ఇండియా చాలా అన్ఫార్చునేట్గా పతనానికి దారి తీసింది. ఇవాళ రూలర్స్ దాన్ని నిలుపుతున్నారని చెప్పారు. వండర్ఫుల్, నిలుపుతున్నారు కూడా. కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మన జీవితంలో వచ్చిందో, యూఆర్ దిస్ బాడీ, మనకి స్పిరిచువాలిటీ ఎక్కర్లేదు. మన టెంపుల్స్ ముందు రిక్షా వాళ్ళు అష్టాచమ్మలు ఆడుకుంటారు, టెంపుల్స్కి ఎవరు వెళ్ళరు. ఎప్పుడైతే మనం టెంపుల్స్కి వెళ్ళామో శరీర భావన ఎక్కువ ఉంటుంది. శరీర భావన ఎప్పుడైతే ఎక్కువ ఉందో, చిన్నప్పుడు నేను సినిమాలు చూసినప్పుడు ఏంటంటే విలన్ వచ్చి విలన్ ఫోర్స్ఫుల్గా పెళ్లి చేసుకుంటాడు హీరోయిన్ని. ఆ టైంలో హీరో వచ్చి విలన్ కొడతాడు. అలా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే పెళ్లి తీసేసి రేపులు పెడుతున్నారు. ఎస్. అంటే ఇది ఒక 20-30 ఏళ్ళలోనే మారిపోయింది అనమాట. Yes. సో ఎప్పుడైతే ముందు నేను తెలుగు రాష్ట్రాల తాలూకా ఇదేంటంటే సినిమాలు యాక్చువల్గా. ఎస్. సినిమాలో మనకి స్క్వేర్ మీల్ లేకపోయినా పర్లేదు కానీ 2 సినిమాలు ఉన్నాయి. అందులో చూపించేది ఏంటంటే ఇల్లిసిట్ సెక్స్, వైలెన్స్. దీనివల్ల ఏంటంటే రెండోది డబ్బులు సంపాదన పెరిగింది వాళ్ళ ఇండియాలో, నైతిక వెళ్ళిపోయి. అంతేగాని ఇప్పుడు క్యాండిల్ని 2 వైపులా అంటిస్తే క్యాండిల్ మాడిపోతుంది. Yes. ఆ పిల్లలకి ఏంటంటే వాళ్ళకి తెలియంది, ఇందాక చెప్పాను, ఎవ్రీ యాక్షన్ యాజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అది వాళ్ళకి తెలియదు. ఆనందం ఇంత, నా రిసెర్చ్లో ఇన్ని సంవత్సరాల రిసెర్చ్లో నేను తెలిసింది ఏంటంటే, ఇంత వచ్చే ఆనందం ఎంత, దాని సఫరింగ్ ఎంత. నేను చేయలు ఇంతే చెప్పగలను, ఇంకా ఎక్కువ. సో వాళ్ళకి ఎవరైతే అలా చెప్తున్నారో అమ్మాయిలకి నేను ఇచ్చే మాట ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కథ జరిగింది, ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటుంది యాక్చువల్లీ ఈ కథ. సో శాంసన్ అండ్ డిలైలా స్టోరీ. శాంసన్ని డిలైలా మోసం చేస్తుంది. మోసం చేసి అప్పగిస్తుంది గవర్నమెంట్కి. శాంసన్ ఎప్పుడు అందరినీ డౌట్ చేశారు కానీ డిలైలాని డౌట్ చేయలేదు. ఎందుకు డౌట్ చేయలేదు? షీ వాజ్ గివింగ్ హిమ్ సెక్స్ ప్లెజర్. అందుకని శాంసన్, నీ తలకి శక్తి ఎవరిది, ఎక్కడుంది నాకు చెప్పు అంటే చివరికి చెప్పేశాడు. సింగిల్ హ్యాండెడ్గా ఒక వ్యక్తి, ఒక సింహాన్ని చంపగలిగిన వ్యక్తి, లేదు ఎనిమీస్ వచ్చినప్పుడు సింగిల్ హ్యాండెడ్గా 30-40 మంది సోల్జర్ని చంపేసిన వ్యక్తి కామానికి బలైపోయాడు. తను చెప్పేశాడు, నా శక్తి నా హెయిర్లో ఉందన్నాడు. ఉంటే నేను ఒకసారి ఆలోచించాను యాక్చువల్గా. వెంటనే సోల్జర్లు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. తీస్తే వాళ్ళు కళ్ళు తీసేశారు, తనకి కళ్ళు తీసేసి కొట్టేస్తున్నారు. ఈ వ్యక్తి అమ్మాయితో ఎంతసేపు ఎంజాయ్ చేసి ఉంటాడు? 50 సార్లు.
అంటే 25 గంటలు. 25 గంటల ఎంజాయ్మెంట్ ఎంత, కళ్ళు తీసేసి రోజు కొడుతున్నారు అంటే అది ఎంత. అందుకని ఈ ప్రపంచంలో ఆనందం ఎంత, దాని సఫరింగ్ ఎంత 20 ఏళ్ళ వయసులో తెలియదు అది. అది కొంచెం పెద్ద అయితేనే తెలుసు. స్వామీజీ, ఒక ప్రశ్న అడిగినాను, రెండోది కూడా జుగుత్సాకరమైనటువంటి ప్రశ్న. కృష్ణ. అది 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ట్రెండింగ్లో ఉంది, భారతదేశంలో కూడా ట్రెండింగ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్. భార్యలు భర్తలను చంపడం, గోవింద్. ప్రియురాలు ప్రియుణ్ణి చంపడం చాలా సంఘటనలు ఈ మధ్య కాలంలో జరిగినాయి. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ అనాలా, కౌంటర్ బ్లాస్ట్ టెక్నాలజీ అనాలా, లేదు అంటనంటే శృతి తప్పినటువంటి దాంపత్యం అనాలి, ఎట్లా అనాలి? తమోగుణం అంటారండి. తమోగుణం ఏంటంటే ఎప్పుడైతే మన చేతన కింద పడిపోయిందో, అలా కింద పడిందో, తమోగుణంలో ఎగ్జాంపుల్ ఎన్వి, ఈర్ష్య, ద్వేషం, లేదంటే సాడిజం రీజనే డెత్, కిల్లింగ్ అదర్స్ యాక్చువల్గా. ఇదన్నీ వీటన్నిటికీ ఏంటంటే చాలామందికి ఏంటంటే నేను ఈ శరీరం, మానవ జీవితం తలకు లక్ష్యం తెలియకపోవడం. దానికి నేను ముందు సినిమాలు చెప్తాను, 2 సరైన దారి ఇవ్వని ఎడ్యుకేషన్ కారణం చెప్తాను యాక్చువల్గా. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఇవాళ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మాటలు మాట్లాడితే, లేదంటే సినిమాల వల్ల. ఇప్పుడు మీరు ఒకసారి యూరోపియన్ యూనియన్లో రీసెర్చ్ చేస్తే, ఒక పిల్లాడు కాలేజ్కి వెళ్ళే టైంకి ప్రాబ్లీ వాట్ ఇస్ దట్ 100 నాకు గుర్తులేదు పర్సంటేజ్, సో మెనీ మర్డర్స్ చూస్తాడు, సో మచ్ పర్సంటేజ్ ఆఫ్ సెక్స్ అండ్ వైలెన్స్ అండ్ రేప్స్ చూస్తాడు. అని చూసిన తర్వాత వాడు ప్రహ్లాద కింద ఉంటాడా? సో న్యాచురల్లీ దేర్ ఇస్ సర్ట్ రాంగ్ థింగ్స్. అందుకని దీనికి స్పిరిచువాలిటీ లేదు, సినిమాలు అండ్ మన ఎడ్యుకేషన్. అందుకని జనాలు మారాలి. ఒక సినిమా స్టార్ అమెరికా వచ్చారు, ఆయన వాళ్ళ అమ్మాయి డెట్రాయిట్లో ఉంటుంది. నేను అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఇది 15 ఏళ్ళ క్రితం, ఇది టెంపుల్కి వెళ్ళే జనాల సంఖ్య పెరిగిందండి, పాపం కూడా పెరిగింది అన్నాడు. అంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాను, నా పాపం పోయింది, సాయంత్రం నేను తప్పు చేయొచ్చు. టెంపుల్ అన్నది దానికోసం కాదండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ టెంపుల్ అన్నది. అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి. టెంపుల్ హాస్పిటల్ కూడా. మన డిసీజ్ ఏంటి? ఎన్వి. మన డిసీజ్ ఏంటి? పొల్యూషన్. మన డిసీజ్ ఏంటి? అన్కంట్రోల్ మైండ్. మన డిసీజ్ ఏంటి? తప్పు చేయాలనే భావన. ఈ వీటన్నిటి నుంచి ప్యూరిఫై అయితే ఆత్మ అంటే ఆనందమైన ఆత్మ. అది మనందరికీ ఆ క్వాలిఫికేషన్ ఉంది, అలా ఉండొచ్చు. కానీ అలా తెలియకుండా ఎప్పుడైతే మనం చెడుదారులకు వెళ్తామో మన చేతన కింద పడిపోతుంది. పడిపోయినప్పుడు భార్యని భర్తని చెప్పడం, భర్తని భార్యని చెప్పడం ఎంత దారుణం. సతీ అనసూయ, సతీ సావిత్రి, అరుంధతి పుట్టిన స్థలం మీద, ఏ స్థలం అయితే, ఏ నేల మీద అయితే అన్ని అవతారాలు పురుషులు నడిచారో, గొప్ప గొప్ప వ్యక్తులు నడిచారో, అటువంటి నేల మీద ఇవాళ ఇలా జరుగుతుందని విన్నాం. నాకు చాలా బాధాకరంగా ఉంది. అందుకని ఏంటంటే రెవల్యూషను బయట రాదు, నా హృదయంలో రావాలి, నేను మారాలి. అంతేగాని ఇవాళ ఎవరు నీకోసం బాగుపడట్లేదు. మేము మాంక్స్ కాబట్టి మేము పక్క వాళ్ళ కోసం బాధపడతాం. కానీ ఇవాళ ఎంత ఏంటంటే పరుగు, ఎందుకు పరుగు, ఎక్కడ పరుగు తెలియదు. చివరి దాంతాలుగా పర్యాసనం మీరు చెప్పే పరిస్థితులు. స్వామీజీ, 2 తెలుగు రాష్ట్రాలలో ఈరోజు అత్యధిక లాభాలను ఇచ్చేటటువంటి 2 బిజినెస్లు అందరూ నిమగ్నమై ఉన్నారు. ఒకటి హాస్పిటల్ ఏర్పాటు, రెండోది స్కూల్స్ ఏర్పాటు. వాటిపైన మీ కామెంట్స్ చెప్పండి. విద్య అనేటటువంటిది దానంతో ఇవ్వవలసిందే, ఆరోగ్యం అనేటటువంటిది హరితో సమానం. 2 కూడా ఈరోజు వ్యాపార ధోరణులు అయ్యాయి, లాభాపేక్షలు కొనసాగుతున్నాయి. వాటి నుండి ప్రభుత్వాలు బయటికి రావాలంటేనంటే ఏం సలహా ఇస్తారు? ప్రజలు దూరంగా ఉండి వాళ్ళు ఆరోగ్యవంతులుగా మారి వాళ్ళు విద్యావంతులుగా మారడానికి ఏం సూచనలు ఇస్తారు? ప్రభుత్వం రోల్తో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సమాజంలో అందరూ దొంగలైతే అందులో ఒక మంచి దొంగను లేదంటే బలవంతమైన దొంగను చూస్ చేస్తారు రూలర్ కింద. అందుకని నేను అడిగితే మనం మారాలని చెప్తాను యాక్చువల్గా. మీరు చాలా బాగా చెప్పారు. ఎడ్యుకేషన్ అన్నారు, రెండోది ఏంటి? హెల్త్. 2 ఒకటి ఏంటంటే హెల్త్ అనేది శరీరానికి సంబంధించినది, ఎడ్యుకేషన్ అంటే మానసిక వికాసానికి, మన జీవితంలో ప్రగతి. తిండి కావాలంటే ఎడ్యుకేషన్ కావాలి. యాక్చువల్గా నిజమైన ఎడ్యుకేషన్ ఏంటంటే విద్యా దదాతి వినయం. ఏది టెంపరీ అంటే
ఈ ప్రపంచం టెంపరరీ, మ్యాటర్ టెంపరరీ, ఏది పర్మనెంట్, ఆత్మ పర్మనెంట్. ఈ రెండు కంట్రోల్ చేసేది ఎవరు? భగవంతుడు. అందుకని ఇది తెలుసుకుంటేనే అది చెప్పేది విద్య. కానీ ఇవాళ విద్య అనేది ఏంటంటే 16th సెంచరీ నుంచి ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో అప్పటి నుంచి యూరోప్లో దాని తాలూకా ప్రభావం ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. అందుకని ఇవాళ ఎడ్యుకేషన్ దేనికంటే డబ్బులు సంపాదించడానికి, అంతేగాని ఎడ్యుకేషన్ జ్ఞానం సంపాదించడానికి కాదు, డబ్బులు సంపాదించడానికి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే జనాల పాపులేషన్ ఉందో అందరికీ ఎడ్యుకేషన్ కావాలి. ఎందుకంటే అందరికీ కలియుగ ప్రభావం, ఇప్పుడు అందరికీ తినాలి, అందరూ తిండి బట్ట నీరు గాలి అందరికి కావాలి. సో ఇవాళ ఉద్యోగం సంపాదించాలంటే ఒక ఎడ్యుకేషన్ మార్గం అయిపోయింది దానికి. దానివల్ల అది ఈజీ బిజినెస్ యాక్చువల్గా. సో ఎప్పుడైతే ఈజీ బిజినెస్ అందరూ అటువైపు వెళ్ళిపోతున్నారు. నేను సరిగ్గా చదువుకోలేదు అందుకని నా జీవితంలో ఉంది. మా అబ్బాయి బాగా చదువుకుని ఇంజనీర్ అయితే ఆటోమేటిక్గా వాడి భవిష్యత్తు బాగుంటుందని పాపం తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి తాకట్టు పెట్టి అమ్మి వాళ్ళ పిల్లల్ని చదువు చెప్పిస్తున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే దానివల్ల విద్య అనేది ఒక వ్యాపారం అయిపోయింది. ఇవాళ ఆంధ్రలో బోల్డ్ మంది ఇంజనీర్లు, ఉద్యోగాలు లేవు. కృష్ణుడు భగవద్గీతలో ఏమంటాడంటే మనకి ఇప్పుడు ఈ వర్ణాశ్రమ ధర్మం ఉంది. వర్ణాశ్రమ ధర్మం అంటే కొందరు వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేయాలి, ఆవులు కాసేవాళ్ళు ఆవులు కాయాలి, లేదు రూల్ అంటే చాతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ విభాగస. ఇంటలెక్చువల్ అంటే మీరు ప్రొఫెసర్లు అవ్వండి, టీచర్లు అవ్వండి, వెరీ గుడ్. సత్వగుణంలో ఉన్న టీచర్లు అయితే, రజోగుణంలో ఉన్న వాళ్ళేమో రూలర్స్ అయితే, తమో గుణం రజోగుణం కాంబినేషన్ ఉన్న వాళ్ళు బిజినెస్ పీపుల్ అయితే, శూద్రులేమో కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. శూద్రులు ఏంటంటే సేవ. అందుకని అన్నీ ఇప్పుడు ఇవాళ అమెరికా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, ఇండియా కానివ్వండి, ఈ 4 వర్ణాల వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. అందుకని మీరేంటంటే మీ తాలూకా స్వభావం ఏంటి మీరు చూసుకుని అలా మీరు బిజినెస్ మ్యానా, వర్కరా, లేదంటే టెక్నాలజిస్ట్ అంటే కంట్రోలరా, లేదంటే ఇంటలెక్చువల్ లేక ప్రొఫెసరా, అవి చూసుకుని అలా వెళ్ళిపోవాలి. ఇప్పుడు దానివల్ల ఏమైంది, ఇవాళ అందరూ ఇంజనీర్లే. ఇవాళ ఎవరు పొలం పండించట్లేదు. ఇప్పుడు వ్యవసాయ రంగం ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇండియా రైస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది యాక్చువల్గా. ఒకప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా అన్నది ఇప్పుడు ఇవాళ బర్మా నుంచి, థాయిలాండ్ నుంచి ఇండియా రైస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇవాళ ఏంటంటే ఇవాళ ఎవరు రైస్ పండించట్లేదు, అంతా చిప్స్, పొటాటో చిప్స్ కాదు, మైక్రో చిప్స్. అరే భోజనం లేదు ఎవరికి. అందుకని విద్యారంగంలో మార్పు రావాలండి. అప్పుడు ఆ వ్యాపార ధోరణి మారాలి. సో పిల్లల తాలూకా స్వభావాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి నచ్చిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అంటే చాలామంది సాఫ్ట్వేర్లకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే డబ్బులు వస్తాయని చెప్పి సాఫ్ట్వేర్లకు నేను వెళ్ళాను, కానీ ఇది నా నేచర్ కాదు అని చెప్పి సాఫ్ట్వేర్ వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని అంటే ముందు ఎప్పుడైతే ఆ వ్యాపారం, చాలా మంది ఎన్ఆర్ఐస్ ఇక్కడ లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేయక వచ్చి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది. హరే కృష్ణ. అందుకని అంటే అది మారాలి, అది ప్రజల్లో మారాలి. గవర్నమెంట్ ఇప్పుడు అందరూ ఎలా ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది. సో అందుకని సెకండ్ థింగ్ ఏంటంటే ఒకటి, రెండోది హెల్త్. ఇప్పుడు సుశ్రుత చరకుడు వాళ్ళు పుట్టిన ప్లేస్లో ఆయుర్వేదానికి ఎంతో వాళ్ళు తోడ్పాటు ఇచ్చారు. అలాంటిది ఇవాళ ఏంటంటే సైకోసమాటిక్ డిసీజెస్ అంటారు. సైకోసమాటిక్స్ అంటే మీ మైండ్ సరిగ్గా లేదు. మీ మైండ్లో ఏంటంటే యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, యు ఆర్ స్ట్రెస్డ్ అవుట్, యు ఆర్ డిప్రెస్డ్. ఎప్పుడైతే మీ మనసులో శాంతి లేదో, లేదంటే యు ఆర్ ఎన్వియస్, యు ఆర్ గ్రీడీ, అప్పుడు ఆ మైండ్లో ఉన్న ఇంబ్యాలెన్స్ ఈవెన్చువల్లీ ఇట్ విల్ షో ఆన్ ద బాడీ అని ప్రూవ్ అయిందండి, అందరికీ తెలిసి ఇది. సో దీన్ని సైకోసమాటిక్ డిసీజ్ ఇట్ స్టార్ట్స్ విత్ మైండ్. కానీ అది ఎప్పుడైతే శరీరంలో పడుతుందో దానివల్ల శరీరంలో డిసీజ్ పెరిగిపోతాయి. చాలామంది తెలిసింది ఏంటంటే ఇప్పుడు పరిస్థితి బాగుంది, డబ్బులు బాగున్నాయి, అంటే గవర్నమెంట్ కంట్రీ గ్రో అయిపోతుంది అంటే బాగా ఎంజాయ్ చేస్తారు, దానివల్ల వీళ్ళు హెల్త్. సరే అమెరికాలో ఎవ్రీ 2-3 years ఫైనాన్షియల్గా అమెరికా ప్రాబ్లమ్స్ వస్తాయి. రిసెషన్ వచ్చినప్పుడు జనాలకి ఏమో డిప్రెషన్ వెళ్ళి హెల్త్ ఇష్యూస్. కంట్రీ బాగున్నా హెల్త్ ఇష్యూసే, కంట్రీ బాగోలేకపోయినా హెల్త్ ఇష్యూసే. అందుకని అది నెక్స్ట్ బిజినెస్ అయిందండి. ఎప్పుడైతే హెల్త్ అనేది ఏంటంటే
ఒక వ్యక్తి తాలూకా వీక్నెస్ని మనం వాడుకుంటే మన భవిష్యత్ కర్మ మాత్రం మంచిది కాదు, మన భవిష్యత్ Yes. కర్మ బాగుండదు అని డాక్టర్లు తెలియాలి యాక్చువల్గా. మీకు అందుకని మేము ఏం చేస్తామంటే డాక్టర్లు ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి పిల్లలకి ఈ, భగవద్గీత నేర్పుతాం, నేర్పి మంచి వాల్యూస్ నేర్పుతాం. ఏ డాక్టర్ అనేది చాలా మంచి మహోన్నతమైన ఉద్యోగం అది, మీరు దాన్ని మీ డబ్బులు ఎలాగే వస్తాయి సేవ చేయడానికి వాడండి, అంతేగాని ఎక్స్‌ప్లాయిటేషన్‌కి వాడకండి. ఎందుకంటే ఆ కర్మ మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఒక వ్యక్తి మీకు నిస్సహాయ స్థితిలో మీ దగ్గరికి వస్తున్నాడు, ఆ నిస్సహాయ స్థితిని మీరు వాడుకుని మీరు వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేశారు, అది మీకు మీరు ఆ కర్మ భవిష్యత్ జన్మల్లో మీకు వస్తుంది. దాని బదులు మీరు సేవ చేశారు, మీకు డబ్బులు ఎలాగో వస్తాయి, Yes. కానీ ఆనందం కూడా వస్తుంది అని చెప్పి చెప్తాను అనమాట. ఇది మన వాళ్ళు కూడా నేర్చుకోవాలి. అమెరికాలో ప్రతి టౌన్లో, ప్రతి కౌంటీలో మనకు మెంటల్ ఇల్నెస్ క్లినిక్స్ చాలా కనిపిస్తాయి. ఏంటిది అంటే ఒక అభివృద్ధికి నిర్వచనంగా భావించే అమెరికాలో మెంటల్ ఇల్నెస్ క్లినిక్లు ప్రతి కౌంటీలో పెట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు ఉంది? మీరు భారతీయులకి అమెరికా ఏంటి అంటే చెప్తున్నారు, మన వాళ్ళందరికీ ఏంటంటే నేను కూడా అదే భావనలో ఉన్నాను. అమెరికా అంటే $80 ఇప్పుడు 95 నాకు తెలియదు, Yes. కానీ అమెరికా కొన్ని కష్టాలు అమెరికాకు ఉన్నాయండి. Yes. ఎవ్రీ సెకండ్ పర్సన్ హ్యాస్ మెంటల్ ప్రాబ్లమ్. Yes. 70% of marriages are divorced in first 3 years. Every fourth person is dying out of cancer. Yes. Every fifth person has obesity problem. And biggest industry in America is prisons. అంటే ఎవరి సెకండ్ పర్సన్ హ్యాస్ మెంటల్ ప్రాబ్లం అంటే 50% పీపుల్ హ్యావ్ మెంటల్ ప్రాబ్లం అన్నమాట. Yes. సో అందుకేనంటే ఏదో తెలుగులో దూరపు కొండలు నిలుపని సామెత భలే పనికి వస్తుంది. Yes. దూరపు కొండలు ఉన్నగుంటే దగ్గరికి వెళ్ళి చూస్తే వాస్తవం తెలుస్తుంది. Yes. అమెరికాలో ఏంటంటే ఇండియా కంటే 5 times పెద్దది, ఇండియా కంటే 1/4 పాపులేషను. Yes. కాకపోతే ఏంటంటే ఇండియాలో ఏంటంటే మనకి విపరీతమైన శాస్త్రాలు, రామాయణం అని, మహాభారతం అని, భాగవతం అని. అందుకనంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మిక తత్వం అన్నది ఒక జీవితంలో ఒక పార్ట్. పొద్దున్న లేచి ఒక 10 నిమిషాలు ధ్యానమో, జపమో, మంత్రమో, దేవుడి దండం పెట్టడం. Yes. సో అమెరికా చాలా మంచి కంట్రీ అండి, చాలా చాలా మంచి వాళ్ళు. ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే స్పిరిచువాలిటీ లేదో మెల్లమెల్లగా పతనానికి దారి తీసింది అది. ఇవాళ అంటే నేను మెంటల్ ప్రాబ్లంకి రీజన్ స్పిరిచువాలిటీ లేకపోవడం అని చెప్తాను యాక్చువల్గా. Yes. అంటే ఒకట్లేండి, ఇండియాలో ఏ విధంగా టెంపుల్స్ ఉన్నాయో కాలేజీల కంటే ఎక్కువగా టెంపుల్స్ ఉన్నాయి. Yes. అదేవిధంగా అమెరికాలో కూడా కాలేజీల కంటే ఎక్కువ చర్చిలు ఉన్నాయి, కానీ జనాలు మరి వెళ్ళట్లేదు. కారణాలు ఏవైనా అవ్వచ్చు, అంటే ఎన్వైరన్మెంటల్ రీజన్స్ అవ్వచ్చు, ఏ కారణాలు ఏవైనా అవ్వచ్చు, కానీ మెంటల్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ, Serious count. Yes. సీరియస్. Yes. లోన్లీనెస్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, ప్రతి సెకండ్ పర్సన్ హాజ్ మెంటల్ ప్రాబ్లం. మీకు ఒక మాట చెప్తాను, ఇక్కడ నుంచి 94 హైవే ఉంది యాక్చువల్గా. Yes. అందు మీద 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఫెడరల్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్, ఎవ్రీ 10 minutes 1 ఆటిస్టిక్ చైల్డ్ ఇస్ బోర్న్. Yes. ప్రతి 10 నిమిషాలకి ఒక ఆటిస్టిక్ చైల్డ్ పుడుతున్నాడు అమెరికాలో. హరే కృష్ణ. కారణాలు ఏంటి? సో ఇప్పుడు కారణం ఏంటంటే తల్లిదండ్రులు వస్తారు, ఇద్దరు వర్క్ చేస్తారు, ఇద్దరు స్ట్రెస్డ్ అవుట్. సో ఇద్దరు కలిపి స్ట్రెస్లో ఉన్నప్పుడు కలిసి వస్తే ఏమవుతారు, పుట్టే పిల్లలకి విపరీతమైన స్ట్రెస్తో పుడతారు. Yes. యాక్చువల్గా అమెరికా వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను ADHD పదం విన్నాను. ఇండియాలో ఉన్నంతకాలం నేను ఎప్పుడు ADHD పదం వినలేదు. Yes. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఇప్పుడు అమెరికా వచ్చినప్పుడు మొట్టమొదటిసారి బాస్మతి రైస్. చాలామంది ఇవాళ ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. యాక్చువల్గా బాగా తింటే, బాగా ఎంజాయ్ చేస్తే, బాగా ఇంద్రియ భోగం చేస్తే విల్ బి హ్యాపీ. బట్ మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, నా రీసెర్చ్లో ఎప్పుడైతే మనం మనసు ద్వారా కానీ ఇంద్రియాలు కానీ బాగా ఎంజాయ్ చేస్తామో దాని తాలూకా కాన్సిక్వెన్స్ అంటే మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. Yes. మీకు తెలుసో తెలీదో, 2000 తర్వాత ఇండియాలో కూడా అపోలో హాస్పిటల్స్ ఒక డివిజన్ స్టార్ట్ చేసింది, మెంటల్ ప్రాబ్లమ్ రిలేటెడ్ డివిజన్స్. Oh, great. అందుకని ఇప్పుడు జనాలు ప్రపంచం అంతా అమెరికన్ ఫాలో అవుతుంది. ఎండ్ రిజల్ట్ ఏంటి? డివోర్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, Yes. డిప్రెషన్. అందుకనంటే మనం ఏమంటాం, మీ కల్చర్ మీరు వదలకండి, రోజు 10 నిమిషాలు సాధన చేయండి. నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా మీద నా రెస్పెక్ట్ 1000 టైమ్లు పెరిగిపోయింది బాగా. అరే ఏంటి అసలు ఎవరికి మెంటల్ ప్రాబ్లమ్స్ లేవు, ఉంటాయి కానీ తక్కువ. అంటే మీరు చెప్పినట్టు ప్రతి సిటీలోని, ప్రతి విలేజ్లోని, ప్రతి టౌన్లో క్లినిక్ కనిపించారు రోడ్డు మీద. Yes. అందుకనంటే మన వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కానీ మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండవండి. Yes. మెంటల్ ప్రాబ్లం ఏంటంటే రాకూడదు, వస్తే పోదు. Yes.
అందుకని ఏంటంటే, ఎందుకంటే మైండ్ అది స్క్వేరా, సర్కిలా, స్పైరా ఎవరికీ తెలియదు. ఎస్ అది సటిల్ ఆర్గాన్ అది. ఎస్ అందుకని మేమేంటంటే అర్జునుడు కూడా డిప్రెస్డ్ భగవద్గీతలో. ఎస్ కృష్ణుడేమి ఆయనకి ఇప్పుడు యాక్చువల్‌గా అమెరికాలో మీరు ప్రతి స్టోర్‌లో ప్రొజెక్ట్ మెడిసిన్, యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్ ఉత్తనే అవును. దొరుకుతుంది. అక్రాస్ ద అవును. కౌంటర్. అవును. డాక్టర్ ఇదక్కర్లేదు. అర్జున వాస్ డిప్రెస్డ్ అండ్ కృష్ణ స్పోక్ టు హిమ్ భగవద్గీత ఫర్ 1.5 hours. అర్జునుడు లేచున్నాడు, లేచి కూర్చున్నాడు, యుద్ధం చేశాడు. అర్జునుడి తర్వాత డిప్రెషన్ మాట లేదు. ఎస్ డిప్రెషన్లకించి ఓవర్కమ్ కావాలంటే ఒక శ్లోకం ఏదైనా చెప్పండి. డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ కావాలంటే నేను ఇంద్రియాని పరాన్ని ఆవిరింద్రియభ్య పరమన మనసస్తు పరా బుద్ధి ఏ బుద్ధే పరతస్స. ఇంద్రియాల కంటే మన పైన ఉన్నది మనస్సు, దానిపైన బుద్ధి, దానిపైన ఉన్నది ఆత్మ. Yes. మనం ఎవరైతే ఎప్పుడైతే మనం మన చీతన, మన కాన్షియస్నెస్ని పెంచామో ఆటోమేటిక్గా డిప్రెషన్ లేదు, స్ట్రెస్ లేదు, యాంగ్జైటీ లేదు. ఎస్ స్వామీజీ, భారతదేశం అంటేనంటే సనాతనంగా ఉన్నటువంటి అంటే ఇప్పటికీ ఉన్నది అని నేను భావిస్తున్నాను. భారతదేశం సనాతన విలువలు కానీ ఆ దేవాలయాల నేపథ్యం కానీ మనల్ని ఎక్కడో అక్కడ పరిరక్షిస్తుంది. సనాతన విలువలు ఉన్నటువంటి దేశాన్ని వదిలిపెట్టి సతమతంగా ఉన్నటువంటి ఒక దేశానికి మన సంతతి వలస వస్తున్నారు కోట్లాది మంది. వాళ్లకు స్ట్రెస్, డిప్రెషన్, లోన్లీనెస్, యాంగ్జైటీలకించి వాళ్ళు బయటపడాలంటే ఏం సూచిస్తారు ఎన్ఆర్ఐస్? చాలా మంచి ప్రశ్న అండి. Yes. థ్యాంక్ యూ. మీరు రోజు అరగంట బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి శరీరాన్ని కడుగుతారండి. ఎస్ బయటకు వచ్చి అరగంట హృదయాన్ని కడగండి. యూనో హృదయంలో మీరు చెప్పినట్టు కామం ఉంది, క్రోధం ఉంది, లోభం ఉంది, మోహం, మదమాత్సర్యాలు ఉన్నాయి. వీఆర్ ట్రైన్ టు స్పీక్ సో నైస్లీ. ఎలా ఉన్నారు, బాగున్నారా? కానీ మనసు హార్ట్ ఈస్ ఇంప్యూర్. పుట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు స్నానం చేస్తున్నాం. అరే రూపంలో హృదయం ఉంది, దాన్ని కడగాలి అని ఎందుకు అనుకోరు? సో అందుకే నేను ఏమంటానంటే అరగంట బాత్రూంలో స్నానం చేసి శరీరాన్ని కడిగారు, బయటకు వచ్చి అరగంట కాదు పావు గంట మూల కూర్చుని మంత్రధ్యానం చేయండి. మీరు మీ కుటుంబ సభ్యులకు సేవ చేస్తున్నారు, మీ ఆఫీస్లో మీ బాస్కి సేవ చేస్తున్నారు, సమాజానికి సేవ చేస్తున్నారు, మీకు మీరు సేవ చేసుకోండి. ఓ మూల కూర్చుని సేవ చేయండి, మీద ధ్యానించండి. టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మెంటల్ ప్రాబ్లమ్స్, టు ప్యూరిఫై యువర్ మైండ్, టు షార్పన్ యువర్ ఇంటెలిజెన్స్, టు ఎగ్జిబిట్ సెన్స్ కంట్రోల్. ఈ మూడు చేయడానికి ఒక మూల కూర్చుని సాధన చేయండి. అరగంట సేపే, పావు గంట సేపే. మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉందండి, 50 ఏళ్ళతో అది ఉంటుంది, మీరు ఉండరు. ఈ పావు గంట మూల కూర్చుని జపం చేస్తే అది కూడా బ్యాంక్ అకౌంట్ మనతోనే వస్తుంది. అంటే ఇంకెక్కువ రిటర్న్స్ ఇస్తుంది. రిటర్న్స్ ఎక్కువ ఇస్తుంది. పావు గంట మొదలు పెట్టుకొని చెప్తాను. ఎస్ అంటే కాస్మోపాలిటన్ లైఫ్ స్టైల్ లోపల మనిషి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అని గూగుల్లో సెర్చ్ చేసుకునేటటువంటి రోజులలో ఉన్నాం. మీరు ఏం అడ్రస్ ఇస్తారు మనశ్శాంతికి? చాలా మంచి ప్రశ్న. చాలా మందికి వాళ్ళ యూనివర్సిటీలు ఏం చెప్తున్నాయంటే మేక్ మనీ యుల్ బి హ్యాపీ, డబ్బులు సంపాదించండి యుల్ బి హ్యాపీ అంటున్నారు. మీరు శరీరం బాగా ఎంజాయ్ అంటున్నారు, తప్పు. సో మనశ్శాంతి అంటే మనశ్శాంతికి సింపుల్. మీరు వాల్మార్ట్ వెళ్ళినప్పుడు ఆనందం అనేది ప్రొడక్ట్ కాదండి, ఆనందం అనేది స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. అది మీకు అర్థమైతే హ్యాపీనెస్ అన్నది టెస్లా కార్లో లేదు, లేదంటే ఒక 8 bedroom హోమ్లో లేదు. అంటే అందరు యోగల్ కిషోర్ దాస్ గారు ఆలోచించలేరు. అయినో అందుకని సమాధానం చెప్తున్నాను. అందు గురించి ఎందుకంటానంటే ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో ఇదే చెప్తున్నాను, ఆన్సర్ చెప్తున్నాను. ఆనందం అనేది సర్వీస్లో ఉందండి, సేవ. ఇప్పుడు మీరు ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చి మీ పెళ్ళి అయితే మీ భార్యకి అప్రిషియేట్ చేయండి, ప్రశంసించండి, థ్యాంక్ యూ చెప్పండి. మీ అమ్మగారికి కాల్ చేసి మీ అమ్మగారు నాన్నగారికి థ్యాంక్ యూ చెప్పండి. సర్వీస్కి ముందు స్టెప్ థ్యాంక్ యూ చెప్పడం. వాళ్ళు చేసే ప్రతి వాళ్ళు తప్పులు చేస్తారు, మీరు తప్పులు చేస్తారు, నేను తప్పులు చేస్తాను. వాళ్ళు చేసే తప్పుల్ని పోనీలే అని చెప్పి, పోనీలే అని చాలా మంచి పదం, పోనీలే అని చెప్పి వదిలేయడం. వాళ్ళు మంచి పని చేసినట్టు అప్రిషియేట్ చేయడం. వీలున్నప్పుడల్లా వాళ్ళకి జెన్యున్గా ప్రశంసించడం, వాళ్ళకి సేవ చేయడం. మీరు ఇంటికి రాగానే మీ మిస్సెస్ మీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి ఒక మంచినీళ్ళు, కాఫీయో, పాలో తీసుకొచ్చి మీకు ఇచ్చారనుకోండి, మీకోసం పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నానండి, మీరు అయ్యో తినలేదు, మీకోసం ఇవన్నీ వండని తినండి అంటే అందులో పప్పులు ఉప్పు లేకపోయినా తినేస్తారు. అవునా? నేను చేసేది అదే. ఇంట్లో టేస్ట్ ఏం అడగను, వాళ్ళు చేయడమే గ్రేట్ అంటే. సో ముందు ఏంటంటే అప్రిసియేషన్, రెండు ఏంటంటే వీలైనప్పుడల్లా సేవ చేయడం,
ఎస్ థర్డ్ వాళ్ళు చేసే తప్పుల్ని వదిలేసేయడం, పోనీలే అని. ఈ 3 చేసి, ఎందుకంటే మనం ఎక్కువ కాలం బతకం. ఎస్ సో దానివల్ల మనం ఏం చేయాలంటే ఫర్గివింగ్, గివింగ్ అండ్ ఫర్గివింగ్. గివింగ్ అండ్ ఫర్గివింగ్, ఎస్ యూనో. సో అది మీరు మొదలు పెట్టుకున్నారనుకోండి, దట్ విల్ మేక్ యువర్ లైఫ్ బెటర్. ఎస్ స్వామీజీ, అమెరికాలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, యోగా చేయడానికి, మెడిటేషన్ చేయడానికి, స్పిరిచువాలిటీ గురించి నా దగ్గర టైం లేదు అని అంటారు. వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తారు? నేను ఈ పుస్తకం రాశాను. ఎస్, అది చూసినాను నేను. మీ పుస్తకం నేను ఆల్రెడీ తీసుకొని చూసినాను. చాలా వరకు, అంటే ఇంకా పూర్తిగా చదవలేదు. లైఫ్ సైన్సెస్ అన్ని మీరు ఇందులో కవర్ చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ బుక్. ఎస్. సో వాళ్ళకి టైం లేదనడానికి ఇదే ఆన్సర్ అండి. నేను ఏం చెప్పానంటే ఈ పుస్తకంలో, ఎస్ లైఫ్ అన్నది ట్రయాంగిల్. ఎస్ 8 గంటలు 24 అవర్స్ కదా రోజులో. ఎస్ ఇందులో 8 గంటలు వర్క్ చేయాలి. ఎస్ భగవద్గీత మీ ఇంటి మార్టిగేజ్ పే చేయదు, ఎస్ రెంట్ కట్టదు. Yes. అందుకని 8 గంటలు పని చేయండి. అదేవిధంగా నెక్స్ట్ 8 గంటల్లో ఒక 6 గంటలు ఇంటికి వచ్చి మీ పిల్లలు, మాతాజీ ఆవిడ వండుతుంటే మీ పిల్లలకి హోంవర్క్ కవర్ చేయండి. దీని ఫస్ట్ లైన్ ఏమో కెరియర్, మెటీరియల్ Yes. లైఫ్. సెకండ్ లైన్ సోషల్ లైఫ్. థర్డ్ లైన్ స్పిరిచువల్ లైఫ్. ఎస్ అయినా స్పిరిచువల్ లైఫ్ అంటే రోజు 8 గంటలు స్పిరిచువల్ లైఫ్ ఎక్కలేదు, 10 నిమిషాలు. Yes. ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ లైఫ్ 10 నిమిషాలు ఇచ్చారో, అండ్ ఎసెన్షియల్లీ యువర్ స్పిరిట్ సోల్, ఆత్మ, బాడీ కాదు. ఎప్పుడైతే 10 నిమిషాలు మీరు రోజు మూల కూర్చుని సాధన, మెడిటేషన్ చేశారో, దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ కెరియర్. అరే వీడు ఎప్పుడు ఆఫీస్లో, వీడికి భలే పేషెన్స్ ఉంది అని చెప్పి, మీకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పేషెంట్గా సాఫ్ట్వేర్ డీబగ్ చేయాలన్నా, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ డీబగ్ చేయాలన్నా, మీరు 5 గంటలు కూర్చొని పేషెంట్గా డీబగ్ చేయగలుగుతారు. అదే ఇంట్లో ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ జరిగాయి, కోపాలు పెరిగి, మీరు మీ సహనంతో వాళ్ళని ఫర్గివ్ చేస్తారు, క్షమిస్తారు. ఎస్ ఇవాళ యూనివర్సిటీలు ఈ పేషెన్స్ నేర్పట్లేదు. ఎస్ పేషెన్స్ వచ్చేది స్పిరిచువాలిటీ వల్ల. ఆ 10 నిమిషాలు ఆ మూల కూర్చొని మెడిటేషన్ చేస్తే మీ ఆఫీస్లో మీ కెరియర్ బాగుంటుంది, ఇంట్లో మీ రిలేషన్షిప్స్ బాగుంటాయి. ఎస్ 10 నిమిషాలే ఇది. ఎస్ ఇది చేయలేదనుకోండి, ఇది మీరు చేయకపోతే, మీ పిల్లలకి నేర్పకపోతే, ఆ ఇల్లు కురుక్షేత్రం, ఎస్ బృందావనం కాదు. ఎస్ స్వామీజీ, అంటే అమెరికాలో 50 రాష్ట్రాలు, ప్రధానమైనటువంటి 250 నగరాలు. ప్రతి నగరంలో కూడా ఏదో రకంగా మన ఎన్ఆర్ఐస్కి చెందినటువంటి విద్యార్థులు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి సెకండ్ జనరేషన్స్ కానివ్వండి, దే ఆర్ సర్చింగ్ ఫర్ ది గుడ్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ పీస్. ఎట్లా, మీరు ఏం సలహా ఇస్తారు దానికి? నా ఆన్సర్ అయితే వెరీ సింపుల్ అండి. యూనో, పొద్దున సాధన చేస్తే ఒక పావుగంట సేపు, దానికి మీకు ఏంటంటే, 1 ఎంతూజియాజం, 2 పేషెన్స్, 3 డిటర్మినేషన్. ఈ 3 వస్తాయి. ఉత్సాహం, నిశ్చయ, ధైర్య. ఎప్పుడైతే 3 వచ్చాయో, సింపుల్ ఎగ్జాంపుల్, ప్రాణాయామం చేస్తే 10 నిమిషాలు. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు రోజు పొద్దున్న మనం శ్వాసిస్తున్నామని తెలియదు, బ్రీత్ చేస్తున్నామని తెలియదు. ఎస్ అందుకని మన స్థలకు ఆయు ప్రమాణం ఫాస్ట్గా కరిగిపోతుంది. కానీ ఎవరైతే రోజు 10 నిమిషాలు ప్రాణాయామం చేస్తారో, ఇలా వాళ్ళు ఈ రోజంతటికి సరిపడే ఆక్సిజన్ వాళ్ళు ఒక 60 నిమిషాలు, అరగంటలో సప్లై చేయగలుగుతున్నారు. ఎస్ అదేవిధంగా బాడీకి ప్రాణాయామం, యోగా ఎలా ముఖ్యమో, మన హృదయంలో కల్మషాలను పోగొట్టడానికి మెడిటేషన్ కూడా అంతే ముఖ్యం. ఎస్ ఎప్పుడైతే ఈ అరగంట లేదా పావుగంట చేశారో, దాంతో వచ్చే శక్తితో, ఇన్నర్ స్ట్రెంగ్త్తో మనం రోజులో జరిగే ఒడిదుడుకుల్ని చాలా ఈజీగా మనం ఎదుర్కోగలుగుతాం. ప్రతి వాళ్ళు కూడా 199 పెళ్లి చేసుకుంటారు. ఎస్ వాళ్ళకేమో కార్లు కావాలి, ఇల్లు కావాలి, తప్పేం లేదు. అర్జునుడు కూడా వారియర్, ఆయన పెళ్ళయింది, ఎస్ ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు. ఎస్ సో అందుకనంటే మహాభారత యుద్ధం 5000 సంవత్సరాల క్రితమే కాదండి, ప్రతిరోజు మన జీవితంలో జరిగేది మహాభారతమే. ఎస్ సో దానికి మనకి ఇన్నర్ స్ట్రెంగ్త్ కావాలంటే సాధన చేయాలి. సాధన చేసి ఈ 3 పదాలు, ఎంతూజియాజం, ఎస్ డిటర్మినేషన్, పేషెన్స్. ఎస్ కానీ నా జీవితంలో నేను కనుక్కున్నది ఏంటంటే, ఎంతూజియాజం కావాలి, పట్టుదల కావాలి, డిటర్మినేషను. కానీ ఈ 2 కంటే కొంచెం ఎక్కువ కావాల్సింది పేషెన్స్, ఓర్పు. వాటికి చాలా వెయిట్. ఇవాళ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఎస్పెషల్లీ మన వాళ్ళు గవర్నమెంట్ పాలసీలు అంతా ఫేవరబుల్గా లేవు 2 ఏళ్ల నుంచి.
వాళ్ళ లోపల కొద్దిగా నిరుత్సాహము, అసహనం కనిపిస్తుంది. ఎక్కువ యెస్. మనకి కాదు మిగిలిన వాళ్ళకి కూడా. సో ఈ ఈ సమయంలో కావాల్సింది ఏంటంటే ఒక మంచి గైడ్ కావాలి. యెస్. 2 మనకి మనం సెల్ఫ్‌గా పంపప్ చేసుకోవాలి. చేసుకొని పేషెన్స్ వెయిట్ ఏం పర్వాలేదులే అని చెప్పుకోవాలి. యెస్. ఓర్పు, సహనాలు చెప్పేటటువంటి ఒక భగవద్గీత శ్లోకం చెప్పండి. ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తన సంగత్యాగాత్ స్వవృత్తి షడ్బీర్ భక్తి ప్రసిద్ధతి. యెస్. రూపగోస్వామి ఏమంటారంటే మీరు మీ జీవితంలో ముందుకెళ్ళాలి అంటే కావాల్సింది ఉత్సాహ, నిశ్చయం, ధైర్యం. యెస్. యూనో ఆ ధైర్యం ఇది కాకుండా మంచి ప్రవర్తన, యెస్. మంచి సంఘం, యెస్. ఇవన్నీ ఉంటే మన భక్తిలో మనం జీవితంలో మనం ముందుకెళ్ళగలం. యెస్. స్వామీజీ, చివరిగా కన్క్లూజన్ పాయింట్‌గా ఈరోజు పుట్టేటటువంటి ఒక పసిబిడ్డ, ఆ పసిబిడ్డను సమాజం ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, కుటుంబం ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఒక పాఠశాల ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఈ 3 సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటివి సభ్య సమాజంలో చాలా కీలకమైనటువంటి అంశాలు. చాలా మంచి ప్రశ్న. అంటే ఎందుకంటే ఇప్పుడు పాఠశాల ఒక కమర్షియల్ ధోరణితో రిసీవ్ చేసుకుంటుంది, కుటుంబము ఒక బర్డన్గా రిసీవ్ చేసుకుంటుంది, సమాజము ఇంకొక హడల్గా రిసీవ్ చేసుకుంటుంది. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. ఈ 3 వ్యవస్థలు పుట్టినటువంటి బిడ్డను ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? కర్మణ దైవనేత్రేణ జంతుర్దేహోపాత్నయే స్త్రీయో ప్రవిశ్యోదరం పుంసవరైతకణాశ్రయ. ఒక వ్యక్తి మీ ఇంట్లో పుడుతున్నాడంటే మీకు ఆ వ్యక్తితో పూర్వజన్మలో ఏదో కనెక్షన్ ఉంది. ఎస్. కర్మ 2 రకాలు, ఇండివిజువల్ అండ్ కలెక్టివ్. సో పుడుతుంటే ఆ వ్యక్తి మన జీవితంలో పుట్టాడు కాబట్టి కుటుంబం ఏంటంటే అరే కల్లో గంజో కలిసి తాగుదాం ఎస్. అని చెప్పి. ఇప్పుడు ఒక లేడీ 4 పిల్లలతో ఉన్నప్పుడు ఒక పులి అటాక్ చేస్తే ఆ తల్లి లేడీ తను చనిపోతుందని తెలిసిన ఏదో విధంగా తన పిల్లలు రక్షించడానికి ప్రయత్నిస్తుందండి. ఎస్. అరే ఇవాళ అంతా ఒక లేడీకున్న ఒక జంతువుకున్న తాలూకా ఆ మెంటాలిటీ మనకు లేకపోవడం చాలా దారుణం. ఇవాళ యాక్చువల్గా ఏంటంటే అబార్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ అబార్షన్ ఎవ్రీ 3rd చైల్డ్ ఇన్ ద వరల్డ్ ఇస్ కిల్డ్ యాక్చువల్లీ. సాడ్. ఎందుకంటే అంటే కారణం ఏదైనా ఉండొచ్చు. అందుకని అటువంటి అది ముందు మానుకోకుండా ఈ వ్యక్తి ఫర్ వేరియస్ రీజన్స్ నా జీవితంలో ఈ బిడ్డ నా జీవితంలోకి వచ్చి నా జీవితంలో అడుగు పెట్టుతున్నది వాటెవర్, నేనేంటంటే వీలైనంత వరకు తనకి ఆర్థికంగా, సామాజికంగా, వెరీ ఇంపార్టెంట్ స్పిరిచువల్గా తనకి నేను ఎన్నో స్ట్రెంగ్త్ ఇచ్చేలాగా నేను తను పెంచి పెద్ద చేస్తే తను విశేషించి మా పిల్లలకి మేము ఏం చేస్తామంటే, మా పిల్లలు అంటే మా టెంపుల్కి వచ్చేవాళ్ళు, వాళ్ళకి మేము చిన్నప్పటి నుంచి కూడా మంచి నడవడిక, భక్తి ఇవన్నీ నేర్పుతాం అనమాట. నేర్పితే వాళ్ళు సమాజంలో ఉన్న సమాజంలో వాళ్ళు ప్రాబ్లం అవ్వరు, ప్లస్ వాళ్ళు సమాజంలో ప్రాబ్లమ్స్కి పరిష్కారం అవుతారు. అదే ఆ విధంగా మేము తల్లిదండ్రులు పెంచమని చెప్తాము. యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మేము పెంచుతాము. విద్య వాళ్ళు వెళ్ళే స్కూల్ కూడా అదే విధంగా వాళ్ళని పెంచాలండి. అరే ఒక పిల్లవాడు వచ్చాడు, వీడిని మేము సరిగ్గా ట్రైన్ చేస్తే వీడు సమాజంలో ఉన్న సమస్యలకి వీడు పరిష్కారం అవ్వాలి, కానీ సమాజానికి ఒక సమస్య అవ్వకూడదు. దానికి నేను ఇందాక మీరు చెప్పినట్టు మా పిల్లలు చిన్న వయసు నుంచి కూడా రోజు ఇన్నర్ స్ట్రెంగ్త్ కోసం ఈ హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రం మెడిటేషన్ నేర్పిస్తామండి. నేర్పించిన తర్వాత వాళ్ళకి ప్రసాదం పెడతాం. పెట్టి ఈ ప్రసాదం తినడం వల్ల వాళ్ళ సెన్సెస్ ప్యూరిఫై అవుతాయి. ఈ మంత్రం మెడిటేషన్ వల్ల వాళ్ళ మెంటల్లో ఉన్న క్లటర్ అంతా పోతుంది, మైండ్ కూడా ప్యూరిఫై అవుతుంది. ఈ భగవద్గీత చెప్తాం, దానివల్ల వాళ్ళ బుద్ధి షార్పన్ అవుతుంది. సేవ చేయించడం వల్ల వాళ్ళకి నమ్రత, వినయం. అమెరికాలో పిల్లలు మా వాళ్ళందరూ అమేజింగ్, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ తాలూకా బిహేవియర్ ఇవన్నీ వాళ్ళు చూస్తాం, ఇప్పుడు చూస్తున్నాం. ఈ 20 ఏళ్ళ క్రితం సండే స్కూల్ స్టార్ట్ చేసాం. వాళ్ళందరూ డాక్టర్లు అయ్యారు. గ్రేట్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్కి చాలా రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు. సో ఇటువంటి వాల్యూ ఎడ్యుకేషన్ని టీచర్లు పాఠశాలలు ఇవ్వాలండి. వాల్యూ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈ విధంగా అర్జునుడికి మన ఎవరు ద్రోణాచార్య ట్రైన్ చేశాడో ఆ విధంగా
అంటే వాల్యూ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నైతిక విలువలు ఇవ్వాలి. వాళ్ళ కాళ్ళ మీద నిలదొక్కునేలాగా వాళ్ళ తెలివితేటలు బయటకు వచ్చేలాగా రేపొద్దున వాళ్ళు కాలేజ్కి వెళ్తే లేదంటే జీవితంలో వచ్చే సమస్యని వాళ్ళ ఇంటర్వ్యూలు ఎలా ఫేస్ చేయాలి, యూనో అలాగే పబ్లిక్ స్పీకింగ్ అని, రిజెక్షన్ అని, ఇవన్నీ నేర్పిస్తాం. గ్రేట్. నేర్పించినప్పుడు వాళ్ళకి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు లైఫ్ ఇస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజ్ అని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. అది తల్లిదండ్రులు చెప్పాలి, కాలేజ్ యూనివర్సిటీలో లేదా స్కూల్ చెప్పాలి, సమాజం కూడా చెప్పాలండి. కానీ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు గ్రో ఏ చైల్డ్, బట్ పేరెంట్స్ కంట్రిబ్యూట్ 50%. సో ఒక 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 బిడ్డని పెంచాలంటే పూర్తిగా గ్రామం అంతా సపోర్ట్ చేయాలి ఆ బిడ్డని పెంచడానికి, కానీ పేరెంట్స్ 50% కంట్రిబ్యూట్ చేస్తారు. అందుకని పేరెంట్స్ ఏం చేయాలంటే క్లాసులు ఇవ్వడం కాకుండా మంచి నడవడికతో, మంచి ఎగ్జాంపుల్తో వాళ్ళ పిల్లల్ని ట్రైన్ చేయాలి. ఒకరోజు ఒక టీచర్ దగ్గరికి టీచర్ తండ్రి వెళ్ళి పిలిచారు, టీచర్ని పిలిస్తే టీచర్ వెళ్ళాడు అనమాట. మీ ఏమైంది, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉందంటే అంతా బాగానే ఉందండి, కానీ వీ వాంట్ టు డిస్కస్ దిస్ ప్రాబ్లమ్ విత్ యూ. మీ అబ్బాయితోని ఏమైందంటే మీ అబ్బాయి ప్రతిసారి సి ఉన్నప్పుడల్లా కే అని అంటున్నాడు, సిటీ అని బదులని కిటీ అని బదులుతున్నాడు, ఎందుకు మాది మీ ట్రైడ్ అవర్ బెస్ట్ కానీ మీ అబ్బాయిని మార్చలేకపోయామంటే వాళ్ళ నాన్న అన్నాడు ఇఫ్ హీ డజంట్ హ్యావ్ కెపాసిటీ వాట్ కెన్ ఐ డూ అన్నాడు. అర్థం లేదు నీకు? ఇఫ్ హీ డజంట్ హ్యావ్ కెపాసిటీ అన్నాడు, వాళ్ళ ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ కెపాసిటీ వాళ్ళ నాన్న కెపాసిటీ అన్నాడు. అందుకని వాళ్ళ నాన్నకి వాళ్ళ అబ్బాయికి వచ్చింది. అందుకని ఏంటంటే పేరెంట్స్కి ఏది ఉంటే పిల్లలకి అది వచ్చేస్తుంది 50%. అందుకని మేము ఏం చేస్తామంటే సింపుల్ పాయింట్, రోజు హృదయానికి వెళ్ళడానికి 10 నిమిషాలు మంత్ర మెడిటేషన్ చేయించండి. ఈ మంత్ర మెడిటేషన్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, ఇది కలిసిన ఉపనిషత్తులో ఉంటుంది. ఈ మంత్రాన్ని ప్రభుపాద తీసుకొచ్చి డబ్బులు లేకుండా 108 టెంపుల్స్ 12 ఏళ్ళలో కట్టారండి. అంత పవర్ఫుల్ ఈ మంత్రం. ఈ మంత్రం మెడిటేషన్ చేయించి పిల్లలకి మంచి వాల్యూ ఎడ్యుకేషన్ ఇస్తే హోప్ఫుల్లీ విల్ హ్యావ్ వండర్ఫుల్ వరల్డ్ ఇన్ కమింగ్ ఇయర్స్ టు కమ్. మీ కార్యక్రమాలు ఏంటి ఇక్కడ? నా వరకు వస్తే ఫేస్బుక్లో నా ప్రోగ్రామ్స్ ఉంటాయండి, యుగల్ కిషోర్ దాస్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. అదేవిధంగా నేను ఎవ్రీ సండే ఇండియాలో వాళ్ళకి ఒక తెలుగు క్లాస్ చేస్తాను యాక్చువల్గా. ప్రతిరోజు కూడా మా టెంపుల్లో రోజుకి ప్రతిరోజు పొద్దున్న తెల్లవారుజాము 5 గంటల నుంచి రాత్రి 8 వరకు మా టెంపుల్లో ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. సండే 12:30 నుంచి 2 గంటల వరకు సండే ఫీస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దానికి మా టెంపుల్లో అన్ని ప్రోగ్రామ్స్ ఫ్రీ. కానీ నన్ను కాంటాక్ట్ చేయాలంటే మాత్రం contact@yugalkishore.com లేదంటే ykdrns@gmail.com అని చెప్పి వాటికి ఈమెయిల్స్ ఉంటాయి. లేదంటే ఫేస్బుక్లో కూడా యుగల్ కిషోర్ దాస్ అని సెర్చ్ చేస్తూ వస్తుంది. నేను కూడా అమెరికా అంతా ట్రావెల్ చేస్తాను, బోస్టన్ నుంచి కాలిఫోర్నియా వరకు ట్రావెల్ చేసి కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళి వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. ఈ బుక్స్ అనేటటువంటి చాలా వరకు అంటే ఎవరైతే బుక్ రీడింగ్ అలవాటు ఉందో కంపల్సరీగా చదవవలసినటువంటి బుక్. యుగల్ కిషోర్ దాస్ గారు అన్ని రీసెర్చ్లు చేసి సమాజంలో ఉన్నటువంటి కామ, క్రోధ, మదలోభ, మాత్సల్యాలను ఎలా కంట్రోల్ చేయాలి, జపానికి ఉన్నటువంటి పవర్ ఏంటి, మెడిటేషన్తో ఏమేమి సాధించవచ్చు అనేటటువంటి ఎన్నో అంశాలు ఈ బుక్లో ఉన్నాయి. నేను చదివాను, మీకు సమయం ఉంటే మీరు కూడా చదవండి. ఇది ప్రమోషన్ కాదు, అడ్వర్టైజ్మెంట్ కాదు. నేను చదివి రియలైజ్ అయ్యాను, మీరు కూడా రియలైజ్ కావడానికి ఒక ప్లాట్ఫామ్ ఈ బుక్స్ అని చెప్పగలను. యాక్చువల్గా ఏంటంటే అమెరికాలో చాలా మందికి యాంగర్ అన్నదో, కోపం అన్నదో ప్రాబ్లం. అమెరికా కాదు, ప్రపంచం అంతా కూడా. అలాగే ఈ రోజుల్లో చాలా మందికి స్ట్రెస్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే టైంని ఎలా మేనేజ్ చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలా, ప్లేట్ నిండా 101 థింగ్స్ ఉంటాయి. సో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు. అందుకని నేను ఇన్ని సంవత్సరాలు కొన్ని వేల మందిని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కానీ మిగిలిన ప్రొఫెషన్స్ని కానీ కల్టివేట్ చేయడంలో నాకు అర్థమైంది, ఈ పుస్తకం రాస్తే అందరికీ పనికొస్తుందని చెప్పి దానివల్ల ఈ పుస్తకం రాయడం జరిగింది. చాలా ధన్యవాదాలు స్వామీజీ. హరే కృష్ణ చైతన్యం, హరే రామ హరే కృష్ణ అనేటటువంటి మంత్ర ఉచ్చారణలతోని ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని ఆచార్య గారు ప్రపంచానికి నేర్పించారు.
ఆయన అడుగుజాడల్లో ఆయన పిలుపుకు పనిచేస్తున్నటువంటి యుగల్ కిషోర్ దాస్ స్వామి లాంటి వాళ్ళు ఎన్నో వేల మంది ప్రపంచ నలుమూలలలో ఒక మహాయజ్ఞం కొనసాగిస్తున్నారు. వాళ్ళు చేసేటటువంటి పనిలో కానివ్వండి, వాళ్ళు ఆచరించేటటువంటి విధానంలో కానివ్వండి, వాళ్ళు ఉచ్చరించేటటువంటి పదాలలో కానివ్వండి, ఒక ఉన్నతమైనటువంటి మానవ విలువలు మనం చూస్తున్నాం, వింటున్నాం, కానీ ఆచరించడం లేదు. ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని ఆచరణల మార్గంలోకి తీసుకెళ్తే అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అమెరికా కానివ్వండి, అనకాపల్లి కానివ్వండి, ఖాళీ డెస్టినేషనే మిగులుతుంది, కానీ అభివృద్ధిలో ఎక్కడ తేడా ఉండదు. కృష్ణ మార్గాన్ని, కృష్ణ చైతన్య మందిరాన్ని మీరు ఏకీభవిస్తేనే ఎన్నో అభివృద్ధి జరుగుతాయనేటటువంటి అంశాన్ని స్వామి యుగల్ కిషోర్ దాస్ గారు ప్రైమ్ 9కు ఎక్స్క్లూజివ్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 40% డైవర్స్ అంటే డిస్ట్రక్టివ్ కుటుంబాలు మన ప్రపంచంలో ఉన్నాయి. వాటన్నిటి నుండి వచ్చేటటువంటి వ్యక్తులు కానీ, అక్కడి నుండి వచ్చేటటువంటి ఆలోచనలు కానీ ప్రపంచాన్ని ప్రమాదం అంచుల్లోకి నెట్టేటటువంటి అవకాశం ఎంతగానో ఉంది. అందు గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. డెట్రాయిట్ కేంద్రంగా కొనసాగుతున్నటువంటి కృష్ణ చైతన్య మందిరానికి ఎంతగానో ఆదరణ వస్తుంది, వేలాది మంది వస్తున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ ఒక మహా ఉత్సవం కొనసాగుతుంది. అందరూ భాగస్థులు కావాలని చెప్పి ప్రైమ్ 9 ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ స్వామీజీ. ఇది యుగల్ కిషోర్ దాస్ స్వామీజీతో సిల్వేరి శ్రీశైలం, ఫార్మింగ్టన్ హిల్, డెట్రాయిట్ నుండి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం.